చేసేది Namaskaram Master E.K. Namaskaram Master M.M. Namaskaram Master C.V.V. Namaskaram Master C.V.V. Namaskaram Master C.V.V. to your lotus feet. Satyam vadishyami tanmāvadu tadvaktāramavadu avadu māṁ avadu vaktāram. Om Shanti Shanti Shanti. Samastā sukhino bhavantu. Lokā samastā sukhino bhavantu. Lokā samastā sukhino bhavantu. Om Shanti Shanti Shanti. Vijnānapuram yogi vidhumanandarupinam anandāyatanojatam Krishnam vande jagadgurum. Sri Krishnamacharyanantaputram sasadhumitram karuణాగ్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేష శరణం ప్రపద్యే. అనన్యశేష శరణం ప్రపద్యే. అనన్యశేష శరణం ప్రపద్యే. పూర్వ కర్మానుష్ఠానాలతో కూడినదే ఉంది. ప్రతిదేహము వివిధములైన శుద్ధముల యోగాలైన ఎంతో శక్తివంతమైన ఇప్పుడు సముద్రం ఉందనుకుంటా. ఇందులో మధ్యలో ఏదైనా పడేస్తే పూర్తిగా ఊరిగా కిందికనే వెళ్ళిపోవాలి. లేకపోతే సముద్రం ఏం చేస్తుంది, సంవత్సరం అయినా 2 సంవత్సరాలు అయినా. అంచేత నేచర్లో ఏది కూడా అక్కర్లేనటువంటి దాన్ని ఆ బాడీ ఫారిన్ బాడీ
యాక్సెప్ట్ చేయాలి. ఆ ఫార్మ్ బాడీని యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేయడానికి కుదరక మిగతా వేరే ఎఫెక్ట్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇల్ ఎఫెక్ట్స్ కాకుండా చాలా మందులు ఇస్తారు, అది చాలా డేంజరస్గా ఉంటాయి. ఇది ఫార్మ్ బాడీని యాక్సెప్ట్ చేయదు. అందువల్ల కానీ ఏమవుతుంది, చాలా జన్మలాగా పెరిగిపోయి శరీరంలో అటువంటి మ్యాటర్ అక్కర్లేని గ్యాసెస్ 4 కూడా శరీరంలో ఎండిపోయింది. అక్కర్లేని చాలా ఉంటాయి. ఉపయోగించుకోవడం అనేటువంటిది కేవలం యోగ సాధనతో మాత్రమే సాధనలు కానీ మనం చేసుకునే భజనలు కానీ యోగంలో భౌతిక శరీరం దగ్గర నుంచి అంటే మ్యాటర్ దగ్గర నుంచి కూడా పై వరకు అన్ని లేయర్స్ నుంచి క్రమంగా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరిగి ఆ ప్యూరిఫికేషన్ అంతా అయిన తర్వాత అసలు వాడు ఎవరైతే ఉన్నాడో వాడి దాకా ఆడడానికి కావాల్సినటువంటి దాంట్లో ఉన్నటువంటి చివరికి ఎవరైతే అది మనమే తీసుకొస్తుందో తీసుకుంటే యోగం ఉంటుంది. అందుకు యోగానికి ప్రత్యేకంగా అన్ని పదార్థం అంటే ఫార్మ్ మ్యాటర్ అన్నమాట. శరీరంలో చాలా ఉండిపోతుంది కాబట్టి దాంతోనే ఈ కర్మ అంతా గుడి ఉంటుంది కాబట్టి అన్ని పదార్థాన్ని శరీరంలో తొలగించడం కోసం ప్రయత్నం జరగాలి. అది ఈ యోగాలయంలో జరుగుతుంది సుమా అని చెప్తున్నారు. మాస్టర్ గారి రోజుల్లో ఆయన మందులు వేస్తే ఉన్నంత మనం కూడా వేస్తుంటాం. ఇంజక్షన్ రావు, అంతకాలం మనం ఆగం. ఆయన పెట్టిన ఇంజక్షన్ పద్ధతిని ఎట్లాగైనా మొత్తంలో ఏదైతే అక్కర్లేనటువంటి మొత్తాన్ని బయటకు వచ్చాయి. 3 years 4 years 5 years బాధపడుతున్నారు. తర్వాత కోపాలు తగ్గి మామూలు మనుషులు తీసుకెళ్దాం నిద్రపోతారు. తీసుకెళ్ళి బాబు నిద్రపోతుంది నేనైపోయింది కదా తీసుకెళ్ళి ఇబ్బంది పడతాను పడుకోండి అంతే పడుకోలేదు. అంచేత మాస్టర్లు ఉపయోగిస్తున్నారు దాన్ని. అదే మా సివి గారు ఏమంటున్నారంటే పడుకోలేదు సివి గారు ఏమంటున్నారంటే ఏదైతే అన్య పదార్థం ఏదైతే ఉన్నదో ఆ అన్య పదార్థాన్ని కానీ శరీరంలోంచి బయటికి కానీ తీసుకెళ్ళకపోయినట్లయితే బయట రాకపోయినట్లయితే ఈ యోగాలయంలో ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. అందుకే మనకి మాస్టర్ గారు ప్రయాణం చేసుకునేటప్పుడు చాలా మందికి ఎవరైతే సిన్సియర్గా 6 గంటలకు ఉదయం 6 గంటలకు సాయంకాలం చాలా సిన్సియర్గా చాలా భక్తితో చేసుకుంటారు. చాలా మాట చెప్పాను మీకు. కర్మబంధం అనేటటువంటిది చాలా బలంగా పనిచేస్తుంది. అది మాఫియాలు అంటే ఒకసారి మాఫియాలో మనం చేరేమనుకోండి, ఈ ఐసిస్లోనో లేదా ఏదో ఆల్ఖైదాలోనో లేదా ఏదో గూండాలతో చేరేమనుకోండి సార్. మనం చేరిన తర్వాత ఒకసారి మనకేదో మంచి బుద్ధి కలిగి నేను బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటే వాడు బయటికి వెళ్ళిస్తాడా? ఇల్రా అని చెప్పి సినిమాలో ఇల్రా అని చెప్పి ఏం చెప్తాడు, అది కలిసి ఆచిస్తాడు. అమ్మమ్మ వెళ్ళిపోతాడు, జన్మంది వెళ్ళిపోతాడు. వాళ్ళు ఆవిడ ఎందుకంటే మనం మంచిగా బతకొచ్చు కదా అంటే బతకడానికి ఇలా బయట ఇలా బతకాలి, లేకపోతే ఇలాగే. ఈ మనస్సు కూడా మాఫియా లాంటిది. ఒకసారి చాలా రకమైనటువంటి మైండ్ సెట్ అలవాటు పడిపోయిన తర్వాత అందులోంచి బయటకు వచ్చి గట్టిగా ప్రేయర్ చేసుకుందాం అని అనిపించింది అనుకోండి, ఆ కర్మ అనుభవం ఉంటుంది వెనకాల. కర్మబంధంతో కండిషన్ అయిపోయిన మైండ్ ఉంటుంది. అదే చెప్తుంది సార్. చాలా మంది ప్రేయర్ చేసుకున్నా వాళ్ళందరూ మారిపోయారా భలే ఐడియాస్ వస్తుంది. ఎంత గొప్ప ఐడియాస్ వస్తుందంటే చాలా మంది 2 కోట్ల ప్రేయర్ చేసుకుంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు మారిపోయారా, వాళ్ళ రాగద్వేషాలు లేవా, వాళ్ళ కాపురోగాలు లేవా, వాళ్ళు చచ్చిపోలేదా, వాళ్ళు జబ్బులు చేయలేదా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ జీవిక కర్మబంధంలో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఆ చేయలేవుతారు మైండ్ ఎలా కండిషన్ చేస్తుంది. ఏమంటే ఈ డాక్టర్ ఎవడో మంచివాడు కాదు కదా, మగ డాక్టర్తో కలుద్దాం అన్నారు. వాడి దగ్గర ఎంతమంది పోలేదు, ఎంతమంది పోలేదు కాదు, వాడు ఎంతమంది తగ్గించాడు అనేది ఒక పాజిటివ్ థాట్. వాడి దగ్గర ఎంతమంది పోలేదు అనేటటువంటిది నెగిటివ్ థాట్. ఆ థాట్ ఎక్కడ చేస్తుంది సార్, ఆ కర్మబంధంలో చేస్తుంది. అందువల్ల చాలా మంది మాస్టర్ ప్రేయర్కి లేకపోతే ఏమనిపిస్తుంది తెలుసా, ముందు రోజు అలసిపోయాను అనుకోండి, ఊరు తిరిగి వచ్చాను బాగా గురు పూజలో పనిచేశాను ఏదో అనుకుందా, ఏదో లేదు ఎన్ని కారణాలు ఉంటాయి తగ్గట్టేవాడికి. రాత్రి 1 గంట దాకా గురు పూజలో పనిచేసామండి, 6 గంటలు రావడం కష్టం కదా. గురు పూజ పనిచేయని రోజు 6 గంటలు అయ్యా
మాస్టర్ గారి ప్రేయర్ చాలా మంది చేసుకోలేదు తెలుసా. మాస్టర్ గారి ప్రేయర్ అనేది భూగోళం మీదకి వచ్చేటప్పటికి దేనికి వచ్చిందంటే ఒకే ఒక కారణంతో వచ్చింది. అనేక జన్మల నుంచి కర్మబద్ధుడై కర్మాధీనుడే అనేటువంటి జీవి ఎవడుతున్నాడో మళ్ళా కర్మ అనిపిస్తాడు, మళ్ళా పుడతాడు, మళ్ళా కర్మ అనిపిస్తాడు, మళ్ళా పుడతాడు, మళ్ళా కర్మ చేస్తాడు, మళ్ళా పుడుతుంటాడు. ఈ సైకిల్ ఉంది. ఈ సైకిల్లో నుంచి ఎలా రకమైన బ్రేక్ అది ఏదైతే శ్రీకృష్ణుడు ఆ కర్మ చక్రానికి ఎలాగైతే ఆ ఒక బ్రేక్ నిస్సంగత్వం అనే దాని అస్త్రంతో కట్ చేయాలని చెప్పాడు, అట్లాంటి ఒక బ్రేక్ ఈ జీవిలో ఆ జీవికి ఇచ్చినట్లయితే ఈ జీవి వచ్చే జన్మకు వచ్చేటప్పటికల్లా ఖచ్చితంగా కర్మ బంధంలో నుంచి బయటపడి స్వేచ్ఛగా అధీనుడిగా కాకుండా స్వతంత్రుడిగా మళ్ళా జన్మెత్తుతాడు వాడు. దాంతో వాడి జన్మ పరంపర అయిపోతుంది. లేకపోతే వాడు ఒక పెద్దవాళ్ళలాగా కావాలని చోట దిగి కావాలన్న ప్రకారంగా జీవించి కావాలంత కాలం ఉండి తన స్వేచ్ఛ ప్రకారం తను బతుకుంటాడు. అందుకోసం వచ్చింది మాస్టర్ గారు శ్రీ గారి ఆ ప్రేయర్లు ఎలాగైతే హోమియోపతిలో మాస్టర్ కే గారు మొదలేస్తున్నప్పుడు ఆ బ్లడ్లో ఉండేటటువంటి ఇంప్యూరిటీస్ అన్ని కూడా ఎట్లా పైకి కొంచెం సంవత్సరాలు బయట ఉంటాయో మాస్టర్ గారు దాన్ని కూడా ఉపయోగించారు ఆయన. అలాగే వీళ్ళు మాస్టర్ గారు ప్రేయర్ శ్రీ గారు ప్రేయర్ చేసుకుంటారు. ఆయన కొంత లోపు ఉన్నటువంటి లోకాల్లో సూక్ష్మ లోకాల్లో ఆయన కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ అది చేస్తుంటారు. మనం కూడా కొంచెం పుడతా పైకి రాముడికి వానరులు అందరూ కూడా అక్కడ వానర ఏదో వారధి కడుతుంటే ఉడత కూడా ఏదో అటు మట్టిలో దొరికి అంటారు కదా, అట్లాగా ఈయన కూడా వెనకాలకి సపోర్ట్ చేశారు. చేసి మాస్టర్ గారు ఏం చెప్పారు, ఎవరైతే హోమియోపతిలో నేర్చుకుంటారో, ఎవరైతే మందులు ఇస్తుంటారో, ఎవరు మందులు కడుతుంటారో, ఎవరు హోమియోపతి డిస్పెన్సర్లు సేవ చేస్తుంటారో వాళ్ళకు కూడా కర్మబంధం అనేటటువంటిది కర్మక్షయం అనేది చాలా వేగంగా అవుతుందా అని చెప్పారు మాస్టర్. ఆయన నాకు యాడ్ చేశారు. అందుకే ట్రస్ట్లో మాస్టర్ రోజులు ఎవరు వచ్చినా కూడా మొట్టమొదట స్టార్ట్ విత్ ఓన్లీ డిస్పెన్సరీ. ఆ డిస్పెన్సరీలో ఏ యాక్టివిటీస్ చేయరాడు. ఏం చేస్తుందా డిస్పెన్సరీ మొదలు పెడతా, డిస్పెన్సరీ కావాల్సింది వెళ్ళిపోతారు. అంత బ్యూటీ డిస్పెన్సరీ అంటే. అందుకే ప్రతి సెంటర్స్లో డిస్పెన్సరీ ముందు ఉంటాయి, తర్వాత మిగతా విశాఖపట్నం గురుకులో కూర్చోండి వంటలు చేశారు. అక్కడ వంటలు చేసిన అందరూ డిస్పెన్సరీ పెంచుంటారు. చూడగా ప్రతి సెంటర్లో డిస్పెన్సరీ ముందు, ఎందుకంటే అక్కడ లైఫ్ ఉంటుంది. అక్కడ టోటల్ ఫోకస్ అంతా వచ్చే పేషెంట్ మీద ఎలా నయం అవ్వాలి, మనం ఎట్లాగే సేవ చేసుకోవాలి. ఒక జీవి తాలూకు కర్మానుభవం అంటే వ్యాధి అంటే ఏంటి, వ్యాధి కర్మరూపంగా వస్తుంది కదా. వ్యాధి ఎందుకు వస్తుందో మనిషికి కర్మానుభవానికి వస్తుంది. అవతల వాడి తాలూకు కర్మానుభవానికి వచ్చిన వ్యాధిని వీడు ఏం చేస్తున్నాడంటే వాడి కర్మానుభవం కూడా ఏమవుతుంది, అక్కడ తెలియకుండా అక్కడ చాలా పెద్ద సర్వీస్ జరుగుతుంటుంది డిస్పెన్స్ చేస్తే. అంతే నాకు లైఫ్ ఉంటుంది. ఎప్పుడు లైఫ్ ఉంటుంది, వచ్చినప్పటి నుంచి వెళ్ళిన దాకా కూడా ఫోకస్ అనేది ఏమి ఉండాలి, బిజినెస్ మీద. అంతకంత వాళ్ళ నాలెడ్జ్ పెంచి ఇప్పుడు కేశాస్త్రాలు అందరూ చూసుకుంటే అందరూ ఇప్పటికీ వాళ్ళు బుక్స్ అవుతుంటారు. ఇప్పటికీ ఇంటర్నెట్ తిరిగేస్తుంటారు. ఇప్పటికీ కొత్త మ్యాగజైన్స్ చదువుతుంటారు, కొత్త మనుగు చదువుతుంటారు. ఆయనకి 8 years బయట చెప్తున్నారు శ్రీ గారు. అన్య పదార్థం ఏదైతే ఉందో వాటి శరీరంలో అది ఉన్నంత కాలం ఆ కర్మానుభవం ఉంటుంది. మ్యాక్సిమం దాన్ని బయటికి పంపించడమైనా ఏం చెప్తున్నారు, అట్టి దుస్థితి గతులన్నింటినీ తొలగించుట ప్రస్తుతము మన యోగాలయంలో ఎంతో శక్తివంతమైనది. అట్లాంటి దుస్థితుల నుంచి ఆ కర్మానుభవం నుంచి బయటికి అనేటటువంటిది యోగాలయం తాలూకు చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రక్రియగా చెప్తున్నారు. అందుకే ఏ మాత్రం వీలైనా నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రేయర్ మనం చేయడం కాదు. రాత్రాలు 2 గంటల పడుకున్నా ఎప్పుడో చాలా భయంకర నీరసం మనకు రాకూడదు, మనకు రాదు. సాధారణంగా మనకు రాదు. నేను దుర్బలుడిని, నా శక్తి లేదు అని అనుకుంటే అది ప్రోగ్రామ్ అయిపోతుంది మైండ్. ఎప్పుడు కూడా ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉండాలి. మా అబ్బాయి వాళ్ళందరూ నడవద్దు భాషలు, నేను భాషలు నడుస్తాను, పడిపోతే మధ్యలో అది వేరే. ఎనర్జీ ఎప్పుడు అది ఫ్లో అవుతూ ఉండాలి. అది పనిచేస్తుంటే ఎనర్జీ ఫ్లో అవుతుంది.
ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతుంటారు. వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. ఇళ్లలో పనులు ఇళ్లలో చేసుకుని అవసరమైన బయటకు వచ్చి బయట పనులు కూడా చేసుకుని సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ వర్డ్స్ ఈ రెండు సాయమంగా నేర్పించే వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడు ఇళ్ళలో ఉంటారు కొంతమంది. వాళ్ళకు లాజిక్ కొంత ఎప్పుడు రోడ్ల మీద ఉంటారు. వాళ్ళకు లాజిక్ ఎప్పుడు ఇళ్ళలో ఉంటే ఎనర్జీస్ అలా పడిపోయాడు అలా పడిపోయాడు. 10 మందిలోకి వస్తే పనిచేసే ఎనర్జీస్ వేరు, 10 మందితో కలిసి పనిచేస్తుంటే పనిచేసే ఎనర్జీస్ వేరు, 10 మంది తాలూకు బాధ్యతలు బరువులతో కూడా మనం ఉంటే పనిచేసే ఎనర్జీస్ వేరు. మనం మన కుటుంబం ఉంటే అది అసలు ఈ యోగానికి సంబంధించిన విషయం కానే కాదు. ఎవరైతే ఈ యోగంలో మాస్టర్ యోగంలోకి వస్తారో, ఎవరైతే ఈ రాజయోగ మార్గంలోకి వస్తారో, ఎవరైతే ఈకే గారి మార్గంలోకి వస్తారో వాళ్ళు గ్రూప్తోనే ఉండాలంట. ఏం చేసినా గ్రూప్తోనే ఉండాలి. 10 మంది వాళ్ళు కలిసి ఉండాలి. 10 మంది తాలూకు బరువు బాధ్యతలు వాళ్ళు తీసుకోవాలి. 10 మందికి మంచి మాటలు చెప్పాలి. 10 మందికి సహాయం చేయాలి. వీలైనంత వరకు సొంత పనులు వీలైనంత వేగంగా పూర్తి చేసుకుని వీలైనంత వేగంగా దానికి బయటపడాలి. వీలైనంత వేగంగా దేనికి బయటపడాలి? వీలైనంత వేగంగా సొంత పనులు పూర్తి చేసుకుని మిగతా పనంతా ఏం చేయాలా, ప్రపంచంలో ఏం చేయాలా, 10 మందికి ఏం చేయాలా, 10 మందిని ఎలా కలిసి పని చేయాలా, 10 మంది ఎలా కలుసుకోవాలని అప్పుడు పనిచేసే ఎనర్జీసే లేదు. దాని ఎనర్జీస్ అలా కిందకి వెళ్ళిపోతుంది. ఈ బాడీ ఫారెన్ బాడీస్ పైకి రావు. మాస్టర్ గారు అద్భుతమైనటువంటి మార్గం పంపించారు. సిఈ గారు ఇచ్చిన దానికి మాస్టర్ గారు ఈకే గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా యాప్ చేశారు. సిఈ గారు చేయాలంటే వాళ్ళు కేవలం ప్రేయర్ చేసి ఆగిపోతారు. ఉదయం సాయంకాలం ప్రేయర్ దాంతో ఏమవుతుందంటే ఉదయం సాయంకాలం ప్రేయర్ చేసిన పెట్టగల ప్రేయర్ ఆవిడ వేరే ప్రపంచం లేదు. ఇక్కడ ఆ ప్రేయర్కి ఆగిపోతారు. మాస్టర్ ఏం చేస్తుందని ఉదయం సాయంకాలం ప్రేయర్లతో పాటుగా ఆ ఎనర్జీ ఏదో దిగి వస్తుందో దాన్ని ఎలా వ్యాపించేటట్టుగా 10 మందితో కలిసినట్టుగా 10 మందికి పంచుకునేటట్టుగా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ కూడా దీన్ని బాహ్య ప్రపంచంలో కూడా ఇది పనిచేసే లేదు మాస్టర్ పట్టుకొచ్చారు. అది శ్రీకృష్ణ మార్గం. ఇక్కడ ఖచ్చితంగా ఎవరికి వాడు ప్రోగ్రామ్ తయారు చేసుకోవాలి. వాడి తాలూకు మానసిక పరిస్థితిని బట్టి, వాడి తాలూకు ఆర్థిక పరిస్థితిని బట్టి, వాడి అవైలబుల్గా ఉండే సమయాన్ని బట్టి ఎంత సమయం కేటాయించగలడు, ఎంత దాన్ని బట్టి పెట్టుకుని రెండు పాయింట్లు చాలా పెద్ద పాయింట్లు ఉంటాయి. చాలా మీకు మీ అర్థమైన మాటలు చెప్తా. ఆఫీస్కి వెళ్ళినాక ఆఫీస్ అయిపోగానే ఉదయం సాయంకాలం బాగా ఎక్స్పీరియన్స్గా ఫీలింగ్ ఉంటుంది కదా, జీతం పుచ్చుకొని పనిచేస్తున్నాం కదా, అది లోపం కోసం పనిచేస్తాం అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది శుభ్రంగా జీతం పుచ్చుకుని దాంతో ఇల్లు కట్టుకుని దాంతో బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకుని దాంతో పిల్లలు పెళ్లి చేసుకుని దాంతో వంట చేసుకుంటూ బతుకుతూ వీలైతే లక్షలు కూడా పుచ్చుకుంటూ కొన్ని ఆఫీసులో అయితే ఆఫీసు లక్షలు రావాలి అవి కూడా పుచ్చుకుని వాడు ఏదైనా చిన్న ఫైల్ నడిపించాలంటే వాడు ప్రపంచాన్ని సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాడు. అక్కడ ఏదైనా సేవ ఉంటుంది. సేవలో కూడా సేవ కోసం మనం చేస్తున్నాం. అది ప్రతి పని ప్రపంచం సేవే కదా. ఏదో ఆఫీసే తయారు చేస్తే 10 మంది ఉపయోగిస్తున్నారు కదా, కానీ నా కోసం మీరు చేస్తున్నారా ఫ్రీగా? ఎవరు ఏ పని చేసినా వాడి కోసం వాడు చేసుకుంటాడు. కానీ ఎంతో కొంత అక్కడ 10 మంది 9 సేవ ఉంటుంది. ఆఫీస్ అవగానే ఏం తెలుస్తుంది మనకి? చక్కగా ఇంటికి వెళ్ళిపోతాం. చక్కగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్యాంటు షర్ట్ అని చెప్పి ఆడబెట్టి చెట్ల చెప్పి ఏదో వాళ్ళు స్నానం చేయక కాలు చేత పొంగడుతూ వేడి పెట్టి స్నానం చేసి అమ్మయ్య కలిసిపోయాయి కదా సరిగ్గా అమ్మాయి అనిపించిన తర్వాత అప్పుడు కూర్చుని చక్కగా ఆవిడతో కవర్ చెప్పుకుంటూ ముందుతో కవర్ చెప్పుకుంటూ శుభ్రంగా ఏదో తిని ఒకసారి టీవీ చూసి పడుకుని ఒకళ్ళు మరీ బాగోదు మాస్టర్ ఏదో బాధపడతారేమో అనుకుంటే ఒక భాగవతం ఏదో తీసి మాస్టర్ బాధపడతారు. 2 పేరు చదువుకుని పడుకు కంఫర్టబుల్ జోన్. కొంతమందికి అందులోనే యోగం అవుతుంది. ఇంత కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. ఆగేంటి కదా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అదే కూడా ఉంటాడు అక్కడ కాబట్టి ఆఫీసులో బయల్స్ అన్ని ముందే పూర్తి చేస్తాడు. అంటే ట్రైనింగ్ పెట్టుకోడు. అదే యోగాలో ఉన్నవాడు ఆఫీసులో ఉంటే వాడు బతకాలి కదా, వాడు డబ్బులు లేదా బతకలేడు కదా. వాడు గబగబా ఆఫీసులో బయల్స్ అన్ని పూర్తి చేస్తాడు. 4:30 5 గంటలకు 8 గంటలకు ఆఫీస్ అవ్వడానికి ఇంటికి వెళ్తాడు. శుభ్రం స్నానం చేస్తాడు. 6 గంటలకు ప్రేయర్ చేసుకుంటాడు. ఆల్రెడీ ప్రయోజనం అయిపోతుంది. ఇంట్లో అలాంటి చూరు పెట్టి కొడుతుంది ఏమన్నా.
ఆవిడ ఆర్మీ చేయడం మాట్లాడి ఆడుకుంటుంది. ఆవిడ కూర్చుని అతను డిసిషన్ ఏమో చెప్తారు. అదే మీరు కొంచెం చదివించారనుకోండి, చంకెక్కి ఆ టైంలో వీళ్ళు వంకాయలు పట్టాలి. ఎట్లా ఏమవుతుంది వంకాయలు పట్టరా అంటే ఒకసారి అలవాటు చేసి అడిగి నేను తెగించుకోండి, దింపలేడు. ఒకసారి ఎక్కితే దింపుకోలేడు. నెక్స్ట్ టైం ఈరోజు ప్రేర్ చేస్తాడు వీడు అనుకుని కుదిరేదా పాలు పట్టాడు. ఇది ఎక్కువ పని అండి. మన ఊరు చాలా మంది రావాలండి. ఆడగడ్డలు ఏం చెప్పాలంటే మన సంకల్పాలు పట్టింది, మన కనుమందలు పట్టింది. తర్వాత నేనే పని చేస్తాను, కుదిరేదా ఇట్లా పిల్లలు చూసుకోవద్దా? పిల్లలు చూసుకోవాలి. పిల్లలు చూసుకుని ఎవరున్నారు? మనం అలా రోడ్డు మీద ఉంటే పిల్లలు చూసుకున్నా అంటే పిల్లలు కుదురుకుంటారు కాబట్టి పట్టిపోయింది. పిల్లలు కుదురుకుంటారు కాబట్టి నాకు కుదిరినది అక్కడ కుదురుతుంది అని చెప్తున్నాను మీకు. కుదురుతుంది. ఎవడైతే యజ్ఞాతమైన కర్మకి పరమగురుల కార్యక్రమానికి పెద్ద పెద్ద మాటలు తీసేయండి. 10 మందికి పనికొచ్చే పని ఏదైతే ఉందో 10 మందికి పనికొచ్చే పని చేద్దామని సంకల్పం కుదురుతుంది. భగవంతుడు కుదిరిస్తుంది. లాజిక్ మీరు యాడ్ చేశారనుకోండి, ఆ లాజిక్తోనే బతుకుతారు. ఆ జన్మంతా వేస్ట్. ఎవరికి ఎగ్జాంపుల్ తీసుకున్నారని తెలుసా మీకు? ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకున్నారో దాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ సెట్ అవుతుంది. ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకున్నా నేను తీసుకుంటే నా లెక్చర్లు అన్నింటిలో మీకు తెలిసే ఉంటుంది. నేను మైత్రి ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇందులో మైత్రి ఎగ్జాంపుల్ తీసుకున్నా, రాజ్యం అంతా ఉంది ఆయన దగ్గర, కాశీ రాజ్యాన్ని పరిపాలించాలి, మా నాన్న పరిపాలించరా అన్నాడు. కాకపోతే మమ్మల్ని అదే నా ఎగ్జాంపుల్. ఎవరు తీసుకుంటాను? నేను బుద్ధుని తీసుకుంటాను. ఎందుకు? రాజ్యం అంతా ఆయన చేతుల్లో ఉంది, అందమైన భార్య ఉంది, అందమైన కొడుకున్నాడు, అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. రాత్రి లేచిపోయాడు. నేను దేవా భాష ఎగ్జాంపుల్. నాకు ఆ గురు సామ్రాజ్యం మొత్తం అంతా అయిందే, రాజ్య పరిపాలన చేసుకోమన్నాడు. చిచి అన్నాడు. రాత్రి లేచిపోయాడు. అది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉండి పిల్లలకి మంచి చీరలు కొనిపెట్టి, పొట్టి చీరలను కూడా కొనిపెట్టి, పిల్లలకి బాగా డబ్బులంతా పోగేసి ఆధ్యాత్మిక మార్గంలోనే ఉండి ఇంటిపట్టు నుండి పిల్లలు చూసుకుంటూ చక్కగా భార్యతో కూడా అరుంగు భార్యతో కూడా చక్కగా అన్నీ చేసుకుంటూ ఇట్లా ఉన్నాడు ఒక ఆయన ఎగ్జాంపుల్ కూడా చేస్తుంది. తప్పేంది దాంట్లో? వాళ్ళ ఆవిడ పక్కనే చూడలేదు కదా. వాళ్ళ ఆవిడ ఆయన చీరలు కూడా పెట్టి, ఆయన పిల్లల బట్టలు కూడా పెట్టి, ఆస్తులు పోగేసి పెట్టి, సేవింగ్ చేసి పెట్టి, మిగతా అంతా తప్పే. దాంట్లో తప్పే ఉంది. ఆయన కూడా ఆయన 2 పూటలు పే చేసుకుంటారు. ఆయన కూడా ఏదో పుస్తకాలు చదువుకుంటారు, అన్నీ చేస్తుంటారు అనుకుంటారు. తప్పే దీంట్లో. తప్పు ఒప్పని కాదు. ఇంకొక ఆవిడ ఉంటారు. అంటే ఎవరి బాగా ఆవిడంటే ఆవిడ ఏం చేస్తుంది? ఆయన చూడండి ఎంత ఇంటి పట్టు ఉంటున్నాడు. రాని ఇంకొక ఆవిడ ఎప్పుడు ఇంట్లో పని చేస్తున్నారు. ఆయన చూడండి ఎంత మంచి పని చేస్తారు. 10 మంది మంచి పని చేస్తారు, 10 మంది మంచి పని చేస్తారు. ఆయనలో ఉండి ఇంకోటి ఎవరు రైట్ ఎవరు కరెక్ట్? దీన్ని బట్టి ఆ జీవి పరిణామ క్రమంలో ఎటుపక్క వెళ్తుందో దాన్ని బట్టి ఉంటుంది. తప్పప్పులే ఉండవు. వేమలాగే ఉంటాడు, మైత్రేయులాగే ఉంటాడు, ఒబామా లాగా ఉంటాడు, వాళ్ళే ఉంటాడు. తప్పప్పులే ఉండవు. మనకు తరుణోపాయం కావాలి కదా. అన్నిటికన్నా ముఖ్యంగా అవకాశం అనేది మన చేతిలో ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం చేత కావాలి కదా. ఏమన్నా స్కూల్లో 10 మంది పిల్లలకి మంచి ముఖం చెప్పడం అవకాశం ఇచ్చాడు భగవంతుడు. అందరికి ఇస్తాడా? కానీ వృత్తాలు చెప్పంటే వృత్తా టైం చెప్పలేదు కదా. నాకు టైం ఇచ్చాడు. నేను 10 మందికి 50 మందికి 100 మందికి 10 మంచి ముఖం చెప్పే అవకాశం నేను ఏం చెప్పడం కూడా కూర్చోను. నేను చేయకుండా నేచర్ ఏదో మంచి అవకాశం నేను ఇచ్చాను. నేను ఏదో ఉపయోగించుకోలేదని చెప్పేసి అదే స్కూల్ అటెండర్గా నెక్స్ట్ టైంలో పోస్ట్ ఇస్తుంది. సెక్యూరిటీ ఎందుకు ఇస్తుంది? డిప్లొమా వస్తుంది. ఆ తెలివితేటలు ఉండాలా. మనకి చాలా తెలివితేటలు ఉంటాయి. ఎక్కడ వడ్డీ ఎక్కువ వస్తుంది, ఎక్కడ బాగా వస్తుంది, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి, ఎక్కడ కంఫర్టబుల్, ఆ తెలివితేటలు అన్నీ బాగుంటాయి. ఆ తెలివితేటలు ఉండాలి.
virtue be the strength of my intelligence. మాస్టర్ సదా చెప్పారండి, దట్ virtue be the strength of my intelligence. ఈ తెలివితేటలు ఎందుకు ఉండాలంటే దట్ virtue be the strength of my intelligence. ఆ వర్చ్యూ ఆ సుగుణం ఉంది, దాని గురించి తెలివితేటలు ఉపయోగించాలా. అవగాహనలో ప్రతి విధంగా ఉపయోగిస్తాడు తెలివితేటలు. మనం ఉపయోగించేది అందుగురించి కాదు భగవాన్ తెలివితేటలు ఇచ్చింది. ఇంకా ఈ వాక్ని ఎట్లా బాగా ఉపయోగించుకోవాలి, ఇంకా ఈ శక్తిని ఎట్లా బాగా ఉపయోగించుకోవాలా, ఇంకా ఈ తెలివితేటలు ఎలా బాగా ఉపయోగించుకోవాలా, ఇచ్చినటువంటి డబ్బుని ఎందుకన్నా బాగా ఉపయోగించుకోవాలా, ఉన్న సమయాన్ని ఎందుకన్నా బాగా ఉపయోగించుకోవాలా, ఏది మన దగ్గర ఉందో భగవంతుడు ఏది మనకి ఇచ్చాడో దాన్ని ఇంకా 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 ఎట్లా బాగా ఉపయోగించుకోవాలా. ఉపయోగించిన చోట మనకి ఏదైనా కలిసి వస్తుందని చెప్పి మనం ఉపయోగించుకుంటున్నావా, లేదా 10 మందికి ఉపయోగించుకుంటున్నావా. ఆ సెల్ఫ్ ఏమైనా ఉందా, ఆ సెల్ఫ్ని తీసి కలుపు మొక్కలు ఏదైనా పక్క తోసేసి మనకు అన్ని ఏ వచ్చినా ఏ రాకపోయినా దాన్ని అసలు పక్కన పెట్టి 10 మందికి పనికి వచ్చిన పనిలో కలుపుతున్నట్టుకోండి, ఆజీవి కదా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తుంది. అది నేర్చుకోవాలి. వాడే మన అంటుబడి చెయ్యి 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 అంటే కొంతకాలం మీద చేయను అని అందుకే రాబడేదాడు చేయమని వాడతాడు. ఇంకా చేయను అన్నది ఇంకా దుష్కర్మ కదా. ప్రజాముద్రాడు కదా అని చెప్తున్నా. ప్రజాముద్రి చేయ స్కూల్లో పనిచేయ శ్లోకాలు చెప్పవా అడిగాడు. నా బాధపడలేక అలాగే సార్ అని చెప్పి 2 అని చెప్పలేదు, 2 years చెప్పలేదు అసలు అనుకుందాం. తాడి ఏంటాడు ఇక ఇన్సార్లే సదాయింపు దగ్గర నేను చెప్పలేదు సార్ అన్నాడు. ఆ ముక్క అంతా అనిపిస్తే ఏమవుతుంది తెలుసా, అతనికి చాలా దుష్కర్మ అంటించడం అవుతుంది. నాకెందుకు ఆగోవాలా. దశాముద్దాన్ని అయితే అడుగున్నా ప్రపంచం దశాముద్ది చెప్తున్నాడు నేను, అందుకే అతను నేను చెప్పాను. ఎవరికి భగవంతుడు నీ బాధ నేర్పించాడా, భగవంతుడు బాధ నేర్చుకోమని ఇచ్చాడా. నేను బాధకి శ్లోకాలు ఏమైనా చెప్పడం వచ్చా, పద్యాలు చెప్పడం వచ్చా, స్తోత్రాలు చెప్పడం వచ్చా, ఇంగ్లీష్ చెప్పడం వచ్చా, హిందీ చెప్పడం వచ్చా, లేదా గేలు చెప్పడం వచ్చా. ఉపయోగించి ప్రపంచానికి నీ మందులు వేయడం వచ్చా. బాగా నేర్చుకో, ఇంకా బాగా ఇంకా 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 బాగా నేర్చుకో. 10 మందికి మంచి మాట చెప్పడం వచ్చా. ఇది ప్రపంచంలో వెళ్ళాలి. అప్పుడు కదా ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది లోపడేటువంటిది ఆ మనసుకైనా భావాలకి చెప్తాను నష్టం. ఇది చాలా సాధన అనేటటువంటిది మనం ఉత్తరే అలాగా కూర్చుంటే రాదు. చాలా తెలియదు. అందుకే మా ఆవిడ మా పిల్లలందరూ మీరు ఇంకా ఎంగా నిజం చాలా ఎంగా చెప్తారు. మీ కాళ్ళు నడకపోతే పోతాయి, నేను అలా నడుపుతాను తిరుగుతారు, అలా తిరుగుతానట. తిరగకుండా బూత్గా పడుకోబెడితే మేము చేయాలి కదా అంటే అప్పుడు ఆలోచిస్తాం. అప్పుడు ఆలోచిస్తాం, అందరూ ఆలోచిస్తాం. మీరు మంచి వ్యక్తి మేము చేయాలి కదా అంటే చేయాల్సి కనపడకుండా చేస్తాను. మంచి కనపడే మంచి వ్యక్తి ఎనర్జీస్ ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉండాలి. మీరు ఎవరైనా చూడాలి పెద్ద వాళ్ళే అలా చేస్తుంటే వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు ఏమంటే వాడు అలా అంటే మీ ఓరక్షణ ఏమని చెప్పండి. నాలెడ్జ్ నాన్న చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా పోకుండా అంటే 40 సంవత్సరాలు అంతా వయసు. నాకైనా పరిచయం ఇప్పుడు దాకా ఆయన ఒక్కనే నాకు ఆదర్శం మచిలీపట్నం. నాకు ఇద్దరున్నారు ఆదర్శంగా ఉండకూడదు ఒకడు ఉండవలసిన ఒకడు. వాళ్ళిద్దరూ మచిలీపట్నానికి 2 పిల్లర్స్. మనకి ఎప్పుడు కావాలి మనకి. మనం ఎవరిలా ఉండదలుచుకుంటున్నాం, ఎవరిలాగా ఏంటి రక్షణ ఏంటి ఉండకూడదు. ఇద్దరు కావాలి ఎప్పుడు. ఎవరిలాగా ఉండదలుచుకున్నావు, ఎవరిలాగా ఉండకూడదు. అది రెండు తెలియాలి. లేకపోతే మరి ఎట్లా తెలుస్తుంది. నాలుగు రారు చూడండి, మార్నింగ్ ఈవినింగ్ 8 నిమిషాలు ప్రేర్ చేస్తాను. నేను ఒక్కనే అనుకుంటాను నాకు తెలిసి ఊర్లో. అలా ఆవిడ కూడా ఫోన్ చేశారు, మీరు బతికిస్తారేమో చేస్తారు ఎవరు ఇప్పుడు చేస్తారు అనుకోట్లా. అప్పుడు బతికిస్తారే మామూలుగా లేదా. ఈరోజు ఇక్కడ మొదలైంది అనిపిస్తున్నాక ఇదే నాకు తెలిసిపోతుంది సార్. భగవంతుడు నేను అరుణుగా రాకలేదు. తాళింగేశ్వర గారు లేలు గారు నాకు తెలిసి మార్నింగ్ 6 ఇప్పుడు ఏ రోజు వాళ్ళు ప్రేయర్ మా ఇంటి కింద నుంచి ఆయన మారంగానే మారదాం అనుకున్నా. ఇప్పుడు మా ఇంటి కింద నుంచి వాళ్ళు మారారు, వెంటనే మారదాం అనుకున్నా. ఏం తెలుసా, ధనవంతుల స్నేహితులు కావచ్చు, మీకు ఆర్టిస్ట్ స్నేహితులు కావచ్చు, మీ కులంలో స్నేహితులు కావచ్చు, ప్రపంచంలో ఎవరైనా స్నేహితులు కావచ్చు. 2 పూట్ల ప్రేయర్ చేసుకునేటటువంటి వాడు ఎవరన్నా మా ఇంటి కింద ఇంటి పక్కన ఉంటే వాడి తాలూకు ఆ ప్రేయర్ అవుతున్నంతసేపు ఆ మొత్తం అంతా నిండుతుంది. ఎవరు దొరుకుతాడు మీకు
ఫస్ట్ వాడదాం. ఎందుకో ఆడిట్లో నేను మాట్లాడు ఆయన రమ్మని నేను దిగానట. ఎందుకంటే ఎక్కడన్నా ఒక చోట ఒక ప్రేయర్ ఎవరైనా ఒక వ్యక్తి 2 పూట్ల అది కొన్ని జన్మల తాలూకు సాధన ఉండాలి. నాట్ సో ఈజీ. మీరు ఎవరైనా ప్రయత్నం చేస్తే తెలుస్తుంది ఎంత కష్టం అనేది. ఆ 4 గంటలు లేచైనా 4 నుంచి 4:30 ఎంతవరకు ఖచ్చితంగా ఆచరణ వేస్తారైనా చిన్న ఎక్సర్సైజ్ చేస్తున్నారు వేస్తే అయినా ప్రాణాయామం చేస్తారు. అక్కడ చూపించండి నాకు విషాడు గురుకులు వస్తారు 3-4 మంది ఉంటారు. అడగండి ఏమన్నా చూపించి అబద్ధం చెప్పరా అడగండి. ఒకరు చూపించండి. ప్రతిరోజు ఆయన పాదగా వాకింగ్ చేస్తారు. ఇలా నేను చేస్తుంటే ఇప్పటి అక్కడ ఉండేవాడిను హిమాలయ శిఖరం మీద ఉండేవాడిని. మానసరోవర్లో హిమాలయ ఏంటి పర్వతం అది కైలాస పర్వత శిఖరం 4 సార్లు చేసిన దాంట్లో 50% నేను చేసిన నేను కైలాస శిఖరం పైన ఉండేవాడిని. చాలా పడుతుంది. నిజం అందులో లాజిక్ లేదు. లాజికల్ అండ్ ఇంటలెక్చువల్ మైండ్కి యోగం అంటదు. అది ఎక్కువ పుస్తకాలు చదువుకోరు. మనకు అడ్వాంటేజ్. ఎక్కువ పుస్తకాలు చదువుకుంటే బుర్ర బాగా చెడుతుంది. చాలా ఎక్కువ తెలుసు అనిపిస్తుంది. ఎవరైతే ప్రతి ఒక్కరిని కామెంట్ చేస్తుంటారో వాళ్ళకి అంటది ఎప్పుడన్నా అకేషన్స్లో వాటిలో వీటిలో కంపారిజన్స్ వస్తుంది. ఒక్కసారి ఆమె అడ్మిట్ చేసుకో అది డిఫరెంట్. అది ఇక్కడ ఉండాలి లేదు. ప్రతి దానికి ఒక ఎక్సెప్షన్ మీరు ప్రతి దానికి ఒక ఎక్స్క్యూజ్ మీరు కనిపెట్టుకుంటారు అనుకోండి. లోపల వాడికి ఏ సంబంధం లేదు. అసలు నిజానికి వాడిని పొగిన వాడికి సంబంధం లేదు, వాడు తిట్టినా వాడికి సంబంధం లేదు, వాడిని చౌదరియో లేకపోతే రెడ్డో లేకపోతే కాపో లేకపోతే మనోటో కోమటో లేదా ఇది ఎస్టీయో దీనికే సంబంధం లేదు. మీకున్న కోట్లతో దీనికి సంబంధం లేదు. మీకు తెలిసినటువంటి జ్ఞానంతో దీనికి సంబంధం లేదు. దీనికి సంబంధం ఏమి ఉండదు. దానికి ఏంటి సంబంధం? దాని పక్క మీరు చూస్తారు, చూడలేదు. తలుపు కొడితే తలుపు తీస్తారు, తలుపు కొట్టకపోతే తలుపు వేసారు. ఆ తలుపు కొట్టడానికి ఆ రకమైన సంకల్పం ఉండాలి. అంతా ఏం చెప్తున్నానంటే శరీరంలో అన్య పదార్థం అనేది ఉన్నంత కాలం, అంటే అన్యవాదం అంటే ఏంటి? దీనికి ఉన్ముఖంగా ఆత్మకు ఉన్ముఖంగా వెళ్ళేటటువంటి మ్యాటర్ కాకుండా వేరే ఏది ఉన్నప్పుడు కూడా అది బయటికి పోయిందాక జర్నీ ముందు సాగుతున్నా. ఈ లైన్లో, ఈ యోగా లైన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ పాయింట్ దీనికి నేను చెప్తున్నాను మీకు. నేను నిజంగా ప్రతిరోజు ఉదయం సాయంకాలం 6 గంటలకు ప్రేయర్. సాయంకాలం వదిలేసేయండి. సాయంకాలం నిలుపుగానే ఉంటాం. ఆఫీసులో ఉన్నవాళ్ళు కుదరదు, ఇంట్లో ఉన్నవాళ్ళు తప్పనిసరి కుదురుతుంది. ఆడవాళ్ళకి అంతకన్నా ఎక్కువ కుదురుతుంది. మగాళ్ళు కుదరకపోవచ్చు, సాయంకాలం ఇళ్ళలో ఉంటారు కాబట్టి. ఆడవాళ్ళకి 100% కుదురు. ఎందుకు కుదరదు? గబగబా 5:30 కల్లా పనులు పూర్తి చేసుకుని ఆ టైంకి ఎందుకు వస్తారు? ఇలా తెలియకూడుతుంది. ఎవరన్నా మా ఇంటి రమ్మనండి. ఎందుకు వస్తారు? ప్రతిరోజు ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు 6 గంటలు మీరు పేర్లో కూర్చుని ఎవరన్నా వస్తే ఏమండి అసలు కూర్చుని 6 గంటలు అలాగే కదా. మ్యాచ్ గారికి పరిచయం, మ్యాచ్ గారు సీనియర్ పరిచయం, మ్యాచ్ గారు సీనియర్ ఎట్లా పరిచయం? మ్యాచ్ గారు ఇంటికి వెళ్ళారు, తెలియదు. 6 గంటల ప్రాంతం వెళ్ళారు. అన్నాడు మ్యాచ్ గారు మీరు కూర్చోండి, మీరు కాస్త ప్రేయర్ చేసి రావాలి అన్నారు. అది దమ్ము ఉండాలి. దమ్ము కాదు, ప్రేయర్ మీద విశ్వాసం ఉండాలి. దమ్మైన దానికి ఆ టైం అందరూ వచ్చి కూర్చుని జడపడితే కదా చెప్పి కదా ఇందాక కుదిరిద్దాం చెప్పలేదు. అక్కడ అందరూ వచ్చి కూర్చుని గౌరవ చెప్పుకొని చమ్మా ఉందనుకోండి. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడు. చాలా కాలం పడుతుంది ముందు రావడానికి. లేకలేక వచ్చారంటే బాగుంటుంది. ఎవరికి వస్తారు, వెయిట్ చేస్తారు. అంటే ఆ టైం ఎందుకు వాళ్ళు వస్తారు? అంటే వాళ్ళు తెలిస్తే వాళ్ళు రారు. అమ్మ ఇంటికి వెళ్ళకూడదురా, 6 గంటలకి ఇంటికి వెళ్ళట్లయితే అలా ప్రే చేసుకుంటారా, 6:30 దాకా ఇల్లు 7 గంటల కదా కూడా 30 పోతున్నా అనుకుంటారా? రారాడు. ఒకసారి చెప్పండి, ఏంటి కాస్త కూర్చున్నారా, ప్రే చేసుకుంటాను, బాగుండి పడుతుంది. ఎవరు వచ్చిన తర్వాత రాగానే ఎవరు అనేది అసహ్యంగా మొఖం పెట్టారు. మీరు వచ్చారండి, ఇవాళ బాగోదు కదా అని చెప్పి కూర్చోబెట్టాం కదా, లేకపోతే నేను 6:30 దాకా నేను గ్రామం ప్రేయర్లో వచ్చి మీరు వచ్చారు కదా, బాగోదు వచ్చానండి అని అనుకుంటే ఆడికి నేనైతే అసహ్యంగా మొఖం పెట్టాను. నాకేం ఆర్గ్యుమెంట్
ఎవరైనా కాలుస్తే కదా మీతో ఆబ్జెక్షన్ తగిన ఆబ్జెక్షన్ ఏ నాకు ఆబ్జెక్షన్ నెక్స్ట్ టైం ఎందుకు వస్తారు వాళ్ళు కూడా చాలా మంది మంచిగా ఉంటారు వచ్చి వాళ్ళు వచ్చి కూర్చోబడి కబుర్ చెప్పి దిగుతుంటే ఆడికి తెలిసి ఓ విడిది కబుర్ చెప్తాను విడికే సీరియస్నెస్ లేదు ఓ వస్తే మాది నెక్స్ట్ టైం కూడా వస్తాడు సాయంకాలం కథ చెప్తున్నాను మీకు మార్నింగ్ కథలే ఉండవు నువ్వు ప్రేర్ చేసిన సంకల్పం నీకు ఉందా లేదా ఉండే రెండు ఉంటే ఖచ్చితంగా 6 గంటలకి టైం చూసుకుని ఒక నిద్రపోతున్నప్పుడు కూడా ఏదన్నా కారణాలు అలసిపోయినప్పుడు కూడా కరెక్ట్గా మీరు టైం చూసుకుంటే 5:45 అవుతుంది ఇంకా అలసిపోయాం అనుకో నిద్ర 6 అవుతుంది సంకల్ప దరిద్రం లేకపోతే ప్రేయర్ మీద విశ్వాసం లేకపోతే ఈ జీవిక కర్మను అనుభవించాల్సి ఉన్నది ఈ భౌతిక శరీరంలో కానీ మిగతా శరీరంలో కానీ అనారోగ్యాల్లో కానీ మార్పులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ జీవి జన్మంతా ఈ బాధ అనుభవించవలసిందే అని గట్టిగా కర్మలంతో ఉంటే ఆ మనస్సు అమ్మో ఎక్కడే అనుభవించుకుంటా పోతా ఎవడి ఫీల్డ్ ఆడదే కదా మనస్సు ఫీల్డ్ అదే కదా కర్మలంలో ఉంటేనే ఆ మనసును కండిషన్ చేస్తూ ఉంటుంది తప్ప ట్రై చేయండి ఎలా 4 గంటల పడుకున్నా కూడా 6 గంటలు దర్శనంతో ఉన్నా కూడా మెలకు వస్తుంది నిద్ర లేకపోతే అది ప్రేరేం చేయలేదు మెలకు ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఎనర్జీస్ చాలా బాగా పనిచేస్తుంటే చాలా ఫ్రెష్గా మెలకు వస్తుంది నిద్రపడదు ప్రిమినరీ డేస్లో నిద్రతో మెలకు వస్తుంది లోపల జీవి చూస్తాడు కదా లోపల చూస్తాడు నువ్వు లేతాడు ఆవిడ 4 గంటల రాత్రి బాగా అలసిపోయింది ప్రాపర్టీ లోపల 6 గంటలకు వెలుగు వస్తుంది వెలుగుంటే 5 నిమిషాలు వెలుగు వస్తుంది రాత్రి బాగా తెలిసిపోయింది కదా ఇంటికి చాలా పని ఉంది కదా అమ్మో నాకు ఇప్పుడు చేయలేదు వెలుగు వస్తే నాకు చాలా నీరసం వస్తుంది కదా అలా చాలా ఆ మైండ్ ఏం చెప్తుందో నిద్రలోంచి వెలుగు తెచ్చుకోవడానికి ఏం చెప్తుంది 3 గంటలు అలారం పెట్టి లేచి చూడండి ఇది చెప్తాం మైండ్ ఆ 3 గంటలు వేస్తావా ఒక 6 గంటల పైకి రావచ్చు ఇది కథలు చెప్తున్నాను లేచి కూర్చోండి కథలు చెప్తున్నాను ఖచ్చితంగా ఎనర్జీ ఫ్లో అవుతుంది చెప్పినాను మీకు మళ్ళా చిక్కేయండి ఉదయం లేస్తే నేను నీరసం వస్తున్నాను కాదు మన ప్రయత్నం మనం ఏం చేయాలా మన ప్రయత్నం మనం చేయాలి రాత్రి అయ్యంగా పడుతుంది ఫిజికల్ రెస్ట్ బాడీ రెస్ట్ కూడా కావాలి కదా మినిమం 6 to 7 hours స్లీప్ కావాలి మినిమం బాడీ ఖాళీగా పడుతుంది ఒక లాజిక్ ఉంటుంది ఏ లాజిక్ ఉంటుంది రాత్రి లేదా నిద్ర పడదండి ప్రయత్నం చేయాలి కదా నిద్ర పట్టకపోవడానికి చాలా కారణాలు అన్నిటికీ మనం హెల్త్కే ముడి పెడతాం అందుకే హెల్త్ పడదు చాలా కారణాలు నిద్ర పడుకునే దొరకనే 2nd డే 3rd డే 4th డే 5th డే ఖచ్చితంగా టైంలో నిద్ర పడుతుంది ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేశాను నా లైఫ్లో నేను ఎక్స్పెరిమెంట్ ఇచ్చాను నేను చేయకుండా ఏం చెప్పను మీకు నేను పుస్తకాలు చేసి మీకే చెప్పను ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తాను మీకు ట్రై చేయండి 10 గంటలు పడుకోవడం ట్రై చేయండి అమ్మో అదేదో వస్తుందేమో ఏదో సీరియల్ వస్తుంది సినిమా వస్తుంది నేను సినిమా కూడా చూస్తాను 5-6 గంటలు చూస్తాను అది భగవంతుడు నాకు ఇచ్చిన వరం అది వరం కాదు అది సంకల్పం అంతే అది వరం అంటే నాకు ఇచ్చిన వరం మీకు ఎవరేంటి ఎవరేంటి సంకల్ప దర్శనం ఉండకూడదు ఋషులందరూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు ఎక్స్పెరిమెంట్స్ చేసి 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 ఫైనల్గా వాళ్ళ లైఫ్లో ఏది ప్రూవ్ అయిందో అదే వాళ్ళ మనకి ఒక శాస్త్రంగా ఇచ్చారు వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు వాడు గౌరవాలు చేస్తాను ఎక్స్పెరిమెంట్ చేస్తాను నేను కదా చేసుకునేది నీకేదైనా అయితే నేను చూడాలి కదా అంటారు చెప్పి అప్పుడు చూద్దాలే చేస్తా హోమియోపతి ఎక్స్పెరిమెంట్ చేస్తా ఆయుర్వేదంతో ఎక్స్పెరిమెంట్ చేస్తా నేచురోపతి ఎక్స్పెరిమెంట్ చేస్తా ప్రేయర్తో ఎక్స్పెరిమెంట్ చేస్తా ప్రాణాయామాలతో ఎక్స్పెరిమెంట్లు చేస్తా ఆసనాలతో ఎక్స్పెరిమెంట్లు చేస్తా మనుషులతో ఎక్స్పెరిమెంట్లు చేస్తా సివి గారు ఎక్స్పెరిమెంట్ చేశారు ఆయన మరి ఎక్స్పెరిమెంట్లు చేశాడు అందరు సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్లు చేస్తారు ఋషులు అందరూ సైంటిస్టులే అందరూ ఎక్స్పెరిమెంట్లు చేస్తారు
చేసి అంతా ఉంటాడు కదా, వాడు స్ట్రాంగ్గా ఉంటే ఎలక్ట్రాన్ చేయొచ్చు. ఎక్స్పెరిమెంట్ చేయాలి, మీరు చేయవాలండి. ఇది చేతి ఎక్స్పెరిమెంట్ చేసాడాక చాలా నాలెడ్జ్ ఉన్నాడు. స్టీరింగ్ వాడి చేతుల్లో ఉండాలి. తేడా వస్తే ఆయనకి లాభ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తేడా వస్తే అయితే తీసుకోవాలి కదా. చాలా దూరం పోయాక దాని అరవీలో పోయారు అనుకోండి, దాని తెలియలేదు అనుకోండి, చచ్చిపోతారు. అంటే ఎటు అటు ఇటు పోలేరు, చచ్చిపోతుంది అక్కడ. అది నేను చెప్పట్లేదు మీకు. ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్ సంపాదించుకోవాలి. దేని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో దాని బ్యాక్గ్రౌండ్ సంపాదించుకోవాలా. తేడా వస్తే ఎక్కడ కావాల్సినటువంటి ఆ దారి ఉండాలి. సీఏ గారు ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళు పేరు ఇచ్చేవరే, నేను చేశాను మీరేం చేయట్లేదుగా, పేరు తీసుకోండి అని చెప్తారు. అది కేసు పోయింది అయ్యా, మీద పోయిందన్నారు. ఏమో కర్మందా నేను చెప్తామో తెలియదు. కర్మ అంచేది మీరు గుర్తుపెట్టుకోండి. లాజికల్ మైండ్ ఏది ఇవన్నీ బుక్లో చదివా. ఏ బుక్లో? సైలింగ్ సార్ బుక్లో చదివా. ఆ బుక్లో ఏముంది తెలుసా? ఎవరైతే ఇంటలెక్చువల్ అండ్ లాజికల్ మైండ్ ఉపయోగిస్తారో వాడు యోగానికి చాలా చాలా దూరంగా ఉంటారు. ఎవరైతే ఇంటలెక్చువల్ అండ్ లాజికల్ మైండ్ ఉపయోగిస్తారో అలా సమర్పణ బుద్ధి కావాలి. సర్వధర్మాన్ని పరిచయం చెప్పాడు కదా శ్రీకృష్ణుడు. చెప్తున్నారు కర్మ ఆచరించడానికి అంతే సింపుల్. ఏం చెప్తుందో తెలుసా? మీ మైండ్ దేనిలో రిజెక్ట్ చేస్తుంది అంటే యోగానికి సంబంధించిన విషయాలు, వైద్యానికి సంబంధించిన విషయాలు, మంచి పనులు చేయడానికి సంబంధించిన విషయాలు, జీవితంలో ముందు రావడానికి విషయాల్లో మైండ్ రిజెక్ట్ చేస్తుందంటే ఆ జీవి కేవలం కర్మానుభవానికి మాత్రమే పుట్టింది. ఆ మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నందువల్ల ఆ కర్మ అనుభవం నుంచి అనుభవించేంత వరకు ఆ జీవి భయపడడానికి ఇష్టపడలేదని చెప్పి స్పష్టంగా మొదలు కూడా తెలిసిపోతుంటుంది. ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో రిసర్చ్ అస్ట్రాలజీలో రాస్తారు వాల్మీకి మహర్షి. వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ, వృషభ రాశి వాళ్ళు కానీ, వృషభ లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళు కానీ, మకర రాశి వాళ్ళు కానీ, కన్యా రాశి వాళ్ళు కానీ, నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళు కానీ, వీళ్ళ తాలూకు మానసిక పరిస్థితులను మార్చడం గురువుకి ఎంత కష్టం అంటే అది సాధ్యం కాకపోవచ్చు అని. స్థిర రాశి వృషభం ఒకటి, సింహం స్థిర రాశి అయినా అధిపతి సన్న కాబట్టి వెలుపోరు ఎక్కువ ఉండడం తప్ప అంత కష్టం కాదు. వృశ్చిక రాశి క్రిటికల్ సైన్, చాలా ఎనలిటికల్ సైన్ కన్యా ఒకటి, పక్కా యాక్టివ్ సైన్ మకరం. ఎర్తీ సైన్స్లో ఎవరైతే పుడతారో, ఎర్తీ సైన్స్ అంటే ఏంటి? భూతత్వ రాశులు ఎవరైతే పుడతారో, స్థిర రాశులు ఎవరైతే పుడతారో వాళ్ళ తాలూకు మైండ్ సెట్ మార్చడం కానీ, వాళ్ళ తాలూకు మనసులో దూరడం కానీ పరమ గురువు కూడా చాలా కష్టమైన విషయం. సుమా దీంతో చాలా శ్రమణాలు వస్తుందని చెప్తారు. చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. అరిచి గీ పెట్టుకున్నా వాళ్ళ మైండ్ సెట్లో జరుగుతారు. లోపు నుంచి పెంకు జాలుగు చెప్తాడు. పెంకు కొబ్బరి పెంకు ఉంటుంది కదా పైన, కొబ్బరి ఎంత గట్టిగా ఉండదు చెప్ప, అంత గట్టిగా ఉంటాయంట దుప్పలు. ఏం చెప్పినా దూరం అని చెప్తాడు. గట్టిగా బట్టి కర్మని అంత గట్టిగా ఉంటుంది అనమాట. అందుకే వ్యాధులు వచ్చినా కూడా వాళ్ళకి వేగంగా తగ్గవు. వేగంగా రావు, వస్తే వేగంగా రావు, వస్తే కర్మ ఆచరించుటకు ఉద్యుక్తుడైన జీవుడు జాతకుడైన కర్మ ఆచరించుటకు ఉద్యుక్తుడైన జీవుడు ఏ కర్మ వైపు బుద్ధిని మరలించునో, ఏ పనికి కారణభూతుడగునో అది అతని యొక్క అంతఃకరణ ప్రవృత్తిని బట్టి జన్మార్జితమైన అనుభూతులు లేక వాసనల మీద ఆధారపడి ఉండును. నేను చెప్పిందంతా ఆయన 2 ముక్కలో చెప్పాను. నెక్స్ట్ మైండ్ కర్మ ఆచరించుటకు ఉద్యుక్తుడైన జీవుడు ఏ కర్మపై బుద్ధిని మరలించునో, ఏ పనే కారణభూతుడగునో అది అతని యొక్క అంతఃకరణ ప్రవృత్తిని బట్టి జన్మార్జితమైన అనుభూతులు లేక వాసనలు ఆధారపడి ఉంటుంది. పరిణతి చెందిన జీవుల లక్ష్యము ముందంతా ఎవరు చెప్తారు? ఆయన ఆ కర్మకే అధీనంగా చెప్తారు.
పరిణితి చెందిన జీవుల లక్ష్యము తమ అనుభూతికి అనుగుణంగా కార్యాచరణకు బుద్ధిని సరియగు మార్గంలో నడిపించును. రెండవది మనకు కావాలి. మొట్టమొదటిది వాడి భోజన వాసనలు ఏవైతే ఉన్నాయో, స్వభావం అయితే ఉందో, అంధకారం ఏదైతే ఉందో, ఏవైతే కర్మ సమయ వాసనలు, దాని ప్రకారంగా వాడు ఏ పనులు చేయాలని నిర్ణయించుకుంటాడు. అంతే కదా, జనపదంగా చేద్దాం కదా. ఏం చేశాడు? తపస్సు చేస్తున్నాడు. అద్భుతం. చెప్పు ఆమె ఏం చెప్పు, చెప్పర్లే చెప్పు. చేస్తున్నాడు. చివరి రోజులో లేడీ తెలుసుకున్నాడు. దృష్టాంతం లేడీ పోయింది. వచ్చేవాళ్ళు లేడీగా పుట్టాడు కాబట్టి గుర్తుంది. గుర్తుండకపోతే అదో గోల, అది గుర్తుంది. చాలా మీరు రమణ విషయం చెప్పారా? నేను చాలా మంది చెప్పాను. ఈ పొగలు ఎక్కిందని అనుకోవట్లా. చాలా మందికి ఎక్కదు, అన్ని దేశాలని చెప్తుందని చెప్పాను. ఎవరైనా ఒక మనిషి బాధలు అనిపిస్తున్నారు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అదే బాధ అనిపిస్తున్నప్పుడు ఆ బాధల్లోంచి ఆ మనిషి ఎందుకు బయటపడాడు తెలుసా? చాలా మంది చెప్పింది. వాడికి తెలియకుండా ఆ బాధలో వాడు ఆనందం పొందుతుంటాడు. ఆ బాధకు చెప్పుకుని ఆనందం పొందుతుంటాడు. ఆ బాధలు తినడం వాడికి ఇష్టం ఉండదు. పైకి మాత్రం చాలా బాధలు పడుతున్నారు సార్, అయినా ప్రేయర్ చేసుకుంటున్నారు సార్, యజ్ఞాలు చేస్తుంటాడు, పరిహారాలు చేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు. బాధలోకి పైకి రాడు. చాలా లోతులో వెళ్ళి చూస్తే వాడికి అందులో ఒక ఆనందం ఉంటుంది. నేను నమ్మలేరు సార్ విషయం. మీరు నమ్మే ఎగ్జాంపుల్ కూడా చెప్తా. నేను నమ్మలేరు. మీకు అంత లోతుల్లోకి వెళ్ళే అవసరం మీకు ఏమని చెప్పండి. నమ్మలేరు. ఆ లోతుల్లోకి వెళ్ళి తెలుస్తుంది. ఏదో పొట్ట నొప్పో, గుండె నొప్పో, కాలు నొప్పో ఏదో వస్తుంది. అమ్మో వాళ్ళంతా పడుతున్నారు. ఎందుకంటే పక్కింటోడు ఆడేవాడు హాస్పిటల్లో పడిపోతాడు. పడిపోయిన తర్వాత అన్ని చెకప్ చేసిన తర్వాత, ఇది చాలా కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హ్యూమన్ సైకాలజీ ఎంత అర్థం మనం చెప్తాను మీకు. అన్ని టెస్టులు చేస్తే 10,000 ఖర్చు పెట్టిన తర్వాత ఏం లేదా ఇంటికి బాగుంటాడు. సంతోషిస్తారా, బాధపడతారా చెప్పండి? జస్ట్ కామన్ సెన్స్ పాయింట్ వేస్తాను. ఎంత 10,000 ఖర్చు పెట్టి ఎంత గుండె కాళ్ళు అన్ని మమ్మల్ని పట్టుకెళ్తే అంత అయిపోయిన తర్వాత ఏం లేదు అలాగని వీడికి లోపల ముందు బాధ వేస్తుంది. పైకి మాత్రం ఏం లేదు సార్ అంటాడు. పైకి మన లోపల బాధ వేస్తుంది. ఎందుకంటే చెప్పాలి అంటాడు, పెద్ద జోక్ చెప్పాలి. చెప్పాడు వాళ్ళ దగ్గర పెరుగుతాడు. అన్నీ నాకు తెలుసా, నాకు గుడి చెప్పయ్యా రాలేదు. ఏం చెప్పాలి? ఇది పక్కేయాలి, చచ్చిపోవాలి చెప్పండి. గుడి చెప్పపోయినా ఆనందంగా చెప్పినాడు. ఆ గుడి చెప్పని ఆనందంగా తీసుకుంటాడా? తిరుగులు తీసుకున్నాడు. ఆ రావణ తీసుకోలేడు. మళ్ళా భయపడుతుంటాడు. కానీ ఎవరిని వచ్చి పాకించాలి. సమర్పిటి ఈ గుడి చెప్పు, అవునండి గుడి చెప్పు అందులో ఆనందం. ఇంత దరిద్రమైన మానసిక పరిస్థితి అవునా కదా? అన్నారు నీ చెప్తే భయపడతాడు. ఎందుకు ఒక వ్యక్తి ఇక తగ్గుతుంది, ఒక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు కదా, ఒక ప్రయత్నం చేయొచ్చు కదా, తగ్గుతుంది కదా అని అడిగితే ఎందుకు రిఫ్యూజ్ చేస్తాడు? ఈ బాధ తగ్గుతాయి కదా, ప్రయత్నం చేయొచ్చు కదా, ఎందుకు రిఫ్యూజ్ చేస్తాడు? అంతకన్నా ఎక్కువ ప్రయత్నం చేస్తే మీతో వాడు విడిపోతాడు. నీ మీద దుష్ప్రచారాలు చేస్తాడు, నీ మీద పగబడతాడు. ఏ జీవి అయితే కర్మబంధాన్ని పూర్తిగా అనిపిస్తే కానీ ఆ జీవితం పోదు. అలాంటి విషయాల్లో కర్మ చేసుకుంటే మాత్రం వాడు మన మీద అయ్యో మనకు సాయం చేసి పెడతారని కాకుండా ఆ జీవి అవతరాడు మన మీద రకమైనటువంటి క్రోధాన్ని పెంచుకుంటాడు. అందుకే వాడు వదిలి దాంట్లో వెళ్ళకూడదు అవతరాడు. అందుకే అవతరాడు కర్మ అనిపిస్తుంటే పెద్దవాడు ఆడుకుంటే సాయం వదిలేస్తాడు. దూరం లోపలి దూరితే ఈడికి కూడా ఆడుకుంటుంది. అది ఆడికి ఎలా పోదు. హ్యూమన్ సైకాలజీ అంటే అది ఆ ఇంట్యూషన్ లేకపోవటం, మనుషులు అర్థం చేసుకునేంత లోతుకి వెళ్ళేంత శక్తి లేకపోవడం అనేది భగవంతుడు నాకు ఇచ్చిన వరం. అది
ఉంటే మనుషుల దాకా చూస్తూ ఉంటే మనకి కంపరం పుడుతుంది, ర్యాంప్ పుడుతుంది, విసుగు వచ్చేస్తుంది. ఆ విసుగుని కంపరాన్ని దాటి మనం వాళ్ళ మీద వాళ్ళతో బాగా మాట్లాడాలి, సాధ్యమవుతుంది వస్తుంది. చెప్తున్నాడు ఏం చేయాలంటే పరిణితి అంటే మెచ్యూర్, పరిణితి చెందిన జీవుల లక్ష్యము వాళ్ళ గోల్ అంటే తమ అనుభూతికి అనుగుణంగా కార్యాచరణకు బుద్ధిని సరియగు మార్గంలోకి మరలించును. కానీ అదే మొట్టమొదటి చెప్పాను, మన దగ్గర భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు? వాక్ ఇచ్చాడా, మరొకటి ఇచ్చాడా, మరొకటి ఇచ్చాడా, శక్తి ఇచ్చాడా, బలం ఇచ్చాడా, విద్య ఇచ్చాడా, జ్ఞానం ఇచ్చాడా? ఏది మన ప్రవృత్తిలో బాగా బలంగా ఉంది దాన్ని ఏం చేయాలంటే కార్యాచరణకు బుద్ధిని సరిగా మనం మరలించు. కార్యాచరణలో పనిచేసేటప్పుడు ఆ బుద్ధిని ఏం చేస్తాడు వాడు? కర్మబంధానికి అధీనంగా కాకుండా దీంతో బుద్ధిని ఉపయోగించి, మనసును కాదు బుద్ధిని ఉపయోగించి కార్యాచరణలోకి మారుస్తాడు. ఇది కర్మయోగానికి, జ్ఞానయోగానికి, రాజయోగానికి అనుసంధానంగా ఉండే యోగ మార్గం. ఖచ్చితంగా కార్యాచరణలోకే రావాలి, 10 మందికి పనికొచ్చే పని చేయాలి. భగవంతుడు మనకు ఎక్సెస్గా ఏమి ఇచ్చాడో దాన్ని 10 మంది కోసమే ఉపయోగించాలి. అక్కడ బోడి లాజిక్ పనిచేయదు. నాకు నా కుటుంబమే ముఖ్యం, నాకు నా పిల్లలే ముఖ్యం, నాకు నా అత్తమామలే ముఖ్యం, నాకు నా మోడే ముఖ్యం, అది ముఖ్యమే. దాంతో ఉండిపోవాలి కదా, చాపేసుకో ఉండిపోతుంది కదా. ఆ ఎనర్జీస్ మొత్తం పోతాయి. అందుకే మీరు కార్తీక గారు చూడండి, నాశనం గారు చూడండి, లేకపోతే ఎవరికి పెద్ద చూడండి, వాళ్ళకి ఎప్పుడు రెస్ట్ ఉండదు, ఎప్పుడు రెస్ట్ తీసుకోండి. అందుకని ఏం చెప్పారండి, మీరు భౌతికంగా బాగా అలసిపోతే మనసుతో చేసే పనులు చేసుకోవాలన్నారు. మానసికంగా బాగా అలసిపోయామనుకో భౌతిక శరీరంతో చేసే పనులు చేసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఏం చెప్పారు? అడ్జస్ట్ అయిపోయిందండి, బాగా ఆఫీస్ అంతా చాలా కంగాలి అయిపోయిందండి, డిస్కషన్ శుభ్రంగా ఇంటికి వెళ్ళి పుస్తకాలు కింద పెట్టి తుడుచుకుని దుప్పట్లో తుడుచుకుని గార్డెనింగ్ పని చేసుకుని రోడ్డు మీద వెళ్ళి ఊడ్చుకుని స్వచ్ఛ భారత్ చేసి ఆడ పని చేయబోతారు. ఫిజికల్ బాడీతో మనసు అడ్జస్ట్ అయిపోతాయి. బాడీ బాగా అడ్జస్ట్ అయిపోయింది అనుకో శుభ్రంగా కుర్చీలో కూర్చుని ఉదయం మనసుని ఏ పుస్తకాలు రాయడం, పుస్తకాలు చదువుకోవడం, మనసుతో ఏదో పనులు ఉంటాయి కదా అవి చేసుకోవాలి. అది కదా ఎగ్జాంపుల్ మనకి. టైంకి తిండుతులు, టైంకి బాగా అన్ని చేసుకుంటారు, గుమ్మగుమ్మలా అంటే బాగుంటాయి. ఎవరైనా గుమ్మలు తింటాడో దేనికి పడుతుంది బెటర్, నాకు తెలిసి బెటర్. దీనికి ఏం కావాలా? క్వాలిటీగా ఉన్న ఫుడ్ కాస్త మంచి నెయ్యి 2 చెంచాలు చెంచాలి, మంచి నువ్వులు నూనె అన్నంలోకి వేస్తే వేసుకోవాలి. రోజు 2 చెంచాలు మంచి నెయ్యి తింటే 2 చెంచాలు నువ్వులు నూనె, బాగా తాగకపోయినా పడకపోయినా నష్టమే లేదు. రోజు 5-6 గ్లాసులు 7 గ్లాసులు నీళ్ళు తాగాలి. కొన్ని గోధుమలు, షుగర్ లాంటి కాస్త తేనె, ఖచ్చితంగా నిమ్మకాయ, వీలైతే గోధుమలు తాగే బియ్యం తగ్గించి కొంత ఎక్సర్సైజ్. నార్త్ ఇండియా వాళ్ళు లాగా మళ్ళీ నార్త్ ఇండియా మళ్ళీ శుభ్రంగా కూరలన్నీ ఉడకబెట్టి బాగా దాంట్లో పోపు వేసుకోండి. కూరలతో పోపు కాదు, కూరలు ఉడకబెట్టేసిన తర్వాత పైన కొంచెం పోపు వేసుకోండి. టేస్ట్ గీస్ట్ కావాలంటే ఏదైనా ఉంటాయి, టమాటాలు ఉంటాయి కదా ఇవి వేసుకోండి. తినడానికి వీలుగా కొంచెం మరీ వేడిగా కావాలంటే మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా చాలా ఇళ్ళలో మా అందరిలో మా ఇంటి కూడా పొరపాటు చేస్తుంటాం. వేడిగా అన్నం పెడతాం, వేడిగా అన్నం తినకూడదు అసలు. వేడిగా అన్నం పెడతాం, హోటల్లో ఇట్లా పైన ఆవిరి వస్తుంటుంది. నేను అసలు ఫ్యాన్ వేస్తాను అన్నం పెట్టాను, ఫ్యాన్ కొంచెం చల్లబెట్టుకుంటాను. వేడిగా అన్నం వేడిగా కూర తినేది ఆరోగ్యానికి చాలా చాలా హానికరం. చల్లవి తింటే ఎంత హానికరం, వేడిగా తింటే కూడా అంతే హానికరం. గుర్తుపెట్టుకో. ఫ్రెష్గా తినమన్నారు కానీ అంత తినాల వేడిగా అప్పుడే కుక్కలో తీసి పెడతాను. కమ్మగా ఉంది, కమ్మగా ఉండదు, లోపు వెళ్ళకపోతుంది, చాలా డ్యామేజ్ చేస్తుంది. అన్నం గోరువెచ్చగా ఉండాలి, కూరలు గోరువెచ్చగా ఉండాలి,
కొద్దిగా ఒకటో రెండో చెంచాలు నెయ్యో నూనె ఏదో ఉన్నా మంచిది వీలైతే కల్తీ కానీ ఒక లెక్క ఉంటుంది. ఉదయం కంపల్సరీ టిఫిన్ చేయాలి, 100% టిఫిన్ చేయాలి. ఎవరికైనా ఉదయం పూట టిఫిన్ సైన్స్లో అయితే వాడు ఆరోగ్యం చాలా చెడిపోయింది. దాన్ని బాగు చేసుకోవాలి. ఆ స్థిరరాశి వాళ్ళకి మళ్ళీ నాకు కుదరదంటే కుదరదు, వీలు పడదంటే వీలు పడదు, అట్లా ఉంటుంది ఆరోగ్యం. దాంట్లో సాధన చేసి నా మొహం సాధన హ్యాబిట్ ఏముందండి, 10 రోజులు అయితే అలవాటు అవుతుంది. రోజు కాఫీ అయితే కాఫీ తాగాలనిపిస్తుంది, గింజ తాగితే గింజే బాగుంది అనిపిస్తుంది. 14 రోజులు ఏం తాగాను అక్కడ, ఆ కవిత పుణ్యం ఉంటాక చెప్తా అక్కడ 40,000 ఖర్చు అయింది. ఇన్సూరెన్స్ వచ్చిందండి, రామరాజు వచ్చిందంట, పోతే పోయింది. గింజ తాగి 10 రోజులు 14 రోజులు ఉండలేదు, 10 రోజులు 2 పూట్ల గింజి నేను హాయిగా తిన్నాను. అదే నన్ను చూస్తే చాలా ఆనందం వేస్తున్నాను, మిమ్మల్ని చూస్తే ఆనందం, నన్ను చూస్తే నాకు ఎప్పుడు ఆనందం వేస్తుంది. నా లైఫ్ అంతా అలా ఉంటుంది. ఎందుచేత నేను గింజ తిన్నా కూడా హాయిగా తిన్నాను. గింజ హాయిగా ఉంటుంది కదా. నా మొహం ఆ చారు పోసాను, ఆ చారులో ఏముండవు. మరి 10 రోజులు అదే తిన్నాను. మొక్క చెట్టించుకోవడం తిన్నాను. నా మొక్క అందులో బాగా మొక్క మారేది. ప్రాక్టీస్ చేయాలి. మామిడి చాలా బాగా పెడతాను. మన నుంచి చెడకూడదు, ఏంటి చెడకూడదు. అప్పుడు చాలా మంచిది. మామిడికి క్వశ్చన్ వేస్తాను, ఇక్కడ బాగా తాగారు కదా, తాగలేదు ఇక్కడ తాగలేదు, నీకు బాగా చేయడం వచ్చు కదా. పక్కింట్లో బాగా చేయడం తాగుతాను నేను హ్యాపీగా. చాలా మంది పోసాను కదా గింజ కాకుండా, బాగా చేయడం వచ్చి బాగా చేయడం తాగు లెక్కలు ఉంటాయి. అంటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఉదయం లేవగానే మీ బుర్రలోకి ఏ థాట్ వస్తుంది, ఉదయం లేవగానే గబగబా బాత్రూంలోకి వెళ్ళి పనులు పూర్తి చేసుకుని, ఏదైనా సరే పూర్తి చేసుకుని, ఇంట్లో ఉండే ఏదైతే చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందో అది గౌరవంగా పూర్తి చేసుకుని 10 మందికి పనికొచ్చే పని ఏదైనా చేయడానికి అవకాశం ఉందా అని తాతాలనే మనసు ఉంటుందే అది యోగంలో తొమ్మిది. ఎందుకంటే ఇది విషయం చాలా పెద్దది, చాలా చిన్న భూగోళం ఎత్తుతాం. మన జర్నీ ఎక్కడ పోతుంది, ఎక్కడో జర్నీ చేయాలి, ఎక్కడ రోజుల్లో వెళ్ళాలి, ఎన్ని సేవలు పోతుంది. ఎందుకంటే తొందరగా పడిపోతుంది అట్లా కదా. కాకపోతే ఈ మార్గంలో రావడం వేస్ట్. కాడు తీయాలి, కేసీఆర్ గారి దగ్గర పోవాలి, చీర దుట్టే పెడతాడు, యోగంలో చెప్తాను రాష్ట్ర గారు. పనిని చెందిన జీవుల లక్ష్యము దాని అనుభూతికి అనుగుణంగా కార్యాచరణకు బుద్ధిని సరైన మార్గంలో మరలించాలి. చెప్పారు. గ్రహముల యొక్క ప్రభావము స్థూల శరీరం మీదనే కాక సూక్ష్మ శరీరం మీదనూ ఉండదు. గ్రహాల ప్రభావం ఉంటుంది, ఫిజికల్ బాడీ మీద కాబట్టి దేని ఉంటుంది, సూక్ష్మ శరీరం మీద కూడా ఉంటుంది. ఈ ప్రభావం తొలగించినా కానీ రుగ్మతలన్నీ కుదరవు. గ్రహాల ప్రభావం అనేటటువంటిది సూక్ష్మ శరీరం మీద కూడా పనిచేస్తాయి కాబట్టి ఆ గ్రహాల ప్రభావాలు వాటి మీద తగ్గించకపోతే రుగ్మతలు పోతాయి. అందుకు గాను గ్రహ మండలాదులలోని లోపములన్నింటినీ చక్కదిద్దవలసి ఉన్నది. ఇది మాట్లాడారు చూడండి, అక్కడ రెక్టిఫై చేస్తే కానీ ఇక్కడ రెక్టిఫై కాదు. ఇక్కడికే దిక్కులేదు. కాఫీ మానాన్ని మానేవు, పప్పుడు మానాన్ని మానేవు, మసాలా మానాన్ని మానేవు, ఏది మానేవు ఈ ప్రపంచంలో. ఏం మానగలం మనం? ప్రేయర్ మానగలం, ప్రాణాయామం మానగలం, ఆసనాలు మానగలం కదా, చదువుకోవడం మానగలం, సత్కార్యాలు చేయడం మానగలం, అన్నీ మానగలం. అవి మాత్రం ఖచ్చితంగా మానతాం. చూసారా ఎందుకు కరాంబద్ధుడు జీవుడు అంటే ఇవన్నీ మానతాం మనం, సక్సెస్ఫుల్గా మానతాం. ఏవైతే శరీరానికి మంచిది కాదో, జాతికి మంచిది కాదో, ఆరోగ్యానికి మంచిది కాదో, బుద్ధికి మంచిది కాదో, దేనికి మంచిది కాదో, సమాజానికి మంచిది కాదో దాంట్లో ఇది మనం మానలేదు. ఇదే మనం మానేటప్పుడు అక్కడో గ్రహాలు ఉంటే వాడి తాలూకు ప్రభావం సూక్ష్మంగా పడకుండా అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు.
చెప్పారు ఏం చెప్పారు తెలుసా సర్వే అంటే నేను చేయగలంత నేను చేశాను, నేను చేయగలంత నేను చేశాను, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రతిరోజు 2 పూట్ల ప్రేయర్ చేస్తూ మీరు చేయమన్నారు ఆయన. ఆయన పాపం అంత ఎంత నమ్మకం పెద్దవాళ్ళకి మా పరమేశ్వర ప్రభుత్వం నమ్మకం ఉంటుంది. శ్రీ మాస్టర్ గారు బాగా చెప్తారు. ఎంతమంది అవతార పురుషులు పుట్టినారు కూడా అంటే భారతదేశంలో ఎందుకు ఎక్కువ మంది పుడతారు భారతదేశంలో అంటే ఈ భారతీయులు అది వదవాలంట. నా నామాట కాదు, ఇంకే కదా ఎంతమంది అవతార మోతులు ఎంతమంది ఋషులు ఎందుకే భారతదేశంలో పుడతారంటే ఎంతమంది పుట్టేళ్ళు బాగు చేయలేట, మళ్ళీ పుడుతుంటారట, ఆయన బాగుపడట, మళ్ళీ పుడుతుంటారట, ఆయన బాగుపడ్డాడు, మళ్ళీ పుడుతుంటారట, ఆయనే బాగుపడ్డాడు. మాస్టర్ చివరి వాక్యం చెప్పరా, ఎప్పుడు వాడు ఫెయిల్ అయిపోతుంటారట, వీళ్ళే నెగ్గుతుంటారట. మాస్టర్ చివరి వాక్యం ఎంతమంది అవతారం పొందుతారు కృష్ణుడి దగ్గర వచ్చినా కూడా ఆయన ఫెయిల్ అయిపోవాల్సిందట. ఎప్పుడు పాస్ అయ్యేవారు ఫెయిల్ అయ్యా కావాలిగా. మాస్టర్ గారు చెప్తారు, సివి గారు కూడా ఏం చెప్తారు తెలుసా, ఏం చెప్పారు తెలుసా, ఏం చేయగలని చేశాను నేను యోగంలో. వదిలిపెట్టే సరే టైం దగ్గరికి వచ్చింది. దీని తర్వాత ఏ కార్యక్రమం అయితే నేను స్టార్ట్ చేస్తే మొదలు పెట్టానో దాన్ని మీరు ప్రేయర్ ద్వారా కంప్లీట్ చేయించాను అని చెప్పారు. ఒక పెద్ద బాధ్యత మనకు అప్పగించారు ఆయన. ఎట్లా అని మీరు మా ఆయనలా గ్రహాలకు వెళ్ళిపోమని చెప్పలే ఆయన. ప్రతిరోజు మీరు ప్రేయర్ చేస్తూ ఉంటున్నప్పుడు ఈ ప్రేయర్లోంచి పుట్టే తరంగాలు ఏవైతే అందుకని సంధ్యా సమయాలు పెట్టారు ఆయన. కరెక్ట్ టైం 4 గంటల నుంచి 7 గంటలు అనుకోండి, యాక్చువల్ చెప్పాలంటే 8 గంటలు అనుకోండి, 8 గంటలు మన పొద్దుగా 6 గంటలు అనుకోండి. ఈ 4 to 8 టైం ఉంటుంది చూసారా, అందులో 4 to 6 చాలా క్రూషియల్ టైం. అది 6 నుంచి 7 దాకా చాలా ఇంపార్టెంట్ సంధ్యా సమయం. అది ఇప్పుడు 5 to 7 అనుకోండి, మరి 4 ఇస్తారు. 5 to 7 అనుకోండి, అది చాలా క్రూషియల్ టైం. ఆ సమయంలో నిద్రపోతాడంటే ఆఫ్ఘనిస్తాన్లో పుడతాడంట, పాకిస్తాన్. ఎవడైనా అనారోగ్యంతో ఉంటే నేను చెప్పలేను, నేను వాళ్ళ అనారోగ్యం ఉండకూడదని నా కోరిక. ఎవడైనా సరే 5 to 7 మధ్య లేచి ధ్యానం కానీ, యోగం కానీ, ప్రేయర్ కానీ, లేకపోతే మరొకటి కానీ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదైతే యోగం అని అంటామో మనం ఆ టైంలో చేసుకున్నటువంటి వాడు చేసుకోనివాడు కూర్చున్న కేసులు ఎప్పుడో చేసుకుంది, దానికి మన సంబంధం లేదు. యోగా సంబంధించిన వాడు ఖచ్చితంగా 5 to 7 మధ్య ఏం చేస్తే చేసినట్టు వినొచ్చు. ఆ టైంలో నేను ఇంకా బృహత్ కార్యక్రమం ఉంటాయి కదా సార్, ఇంట్లో సామాన్ తోముకోవాలి సార్, నీరు తుడుచుకోవాలి సార్ అని చెప్పారనుకోండి, పైన అంటే అది చెప్తే ఇట్లా టైం ఎక్కువ చెప్పట్లే, ఆ ముందు చెప్పలేదు తెలిసి అర్థమైపోతాను. ఇప్పుడు చాలా అర్థం అంటారు, మన పైవాకి వినిపిస్తా. 5 to 7 లేచిన తర్వాత ఇల్లు తుడుచుకోవాలి కదండి, ఇల్లు ముగ్గులు పెట్టుకోవాలి కదండి, అలుక్కోవాలి కదండి, ఇది కదండి, ఆ టైంలో అట్లా కుదురుతుందండి, మాకు కుదరదండి, మీకు కుదురుతుందండి, పనులు ఉంటాయి అక్కడ లాగి చెప్తారు. కుదరట్లేదు మరి చేయగలేదు, కుదరట్లేదు అనేది లాజిక్ కాదండి. ఏం చెప్తా తెలుసా, పరిణితి చెందిన జీవుల లక్ష్యము తమ అనుభూతికి అనుగుణంగా కార్యాచరణకు బుద్ధిని సరియొక మార్గంలో పాటించింది. రహస్యం మెచ్యూర్డ్ మైండ్ ఏదైతే ఉంటుందో, మెచ్యూర్డ్ మైండ్ ఏ సమయానికి ఏ పని ఎట్లా చేయాలి, బుద్ధిని ఎట్లాంటి పని చేయడానికి బుద్ధిని ఉపయోగించాలి అనేటటువంటిది మెచ్యూర్డ్ మైండ్కి మాత్రమే సాధ్యం. మెచ్యూర్డ్ మైండ్ అంటే స్పిరిచువల్లీ మెచ్యూర్డ్ మైండ్ అంటే ఆ వాక్యంలో చాలా అర్థం ఉంటుంది. సాధనలో ఎంతో రోజులు మీకు తెలుస్తుంది. ఆ సమయంలో చేయకూడదు, ఎమర్జెన్సీ వదిలేసేయండి. ఎమర్జెన్సీ ఇప్పుడు రోజు ఎమర్జెన్సీ ఉంటుంది కదా, అది బ్రాహ్మీ ముహూర్తం. సిద్ధులు, యోగులు, మహాత్ములు, దేవతలు అందరూ సంచరించారు. ఏమాత్రం వెళ్ళినా ఆ టైంలో ఖచ్చితంగా మనం స్నానం చేసి ఖచ్చితంగా ఆ టైంలో మాత్రమే ఖచ్చితంగా యోగం చేయాలి, ఇది మంత్రం చేయాలి. ఏ మార్గంలో ఉంటా ఉపాసనలో మంత్రం చేసేవాడు మంత్రంలో, ధ్యానం చేసేవాడు ధ్యానంలో, ప్రాణాయామం చేసేవాడు ప్రాణాయామంలో, ఏ యోగా ప్రక్రియ అయినా సరే ఆ టైంలో చేస్తే క్రమంగా లైఫ్ చాలా విచిత్రంగా టర్న్ తీసుకుంటుంది. ఎట్లా టర్న్ తీసుకుంటుంది తెలుసా, ఏ గ్రహ
గ్రహాలైతే మన మనస్సుని కండిషన్ చేసి కర్మబంధం అనుభవించేలాగా తయారు చేసి మనల్ని ఆడపిల్ల లాజిక్ మనం తయారు చేసి ఆడపిల్ల కార్యక్రమాల మధ్య చేయించి మళ్ళా కర్మబంధంలోకి దింపేటటువంటి కండిషన్ మైండ్ ఉంటుంది. ఆ మైండ్ని మాత్రమే గ్రహాలు కండిషన్ చేయగలరు. ఇప్పుడే టర్న్ ఇట్లా తీసుకుందో పైకి ఈ యోగ మార్గంలో ఈ ఆచరణతో క్రమంగా మైండ్ని గ్రహాలు ఏవైతే ఉన్నాయో అది మైండ్ని కండిషన్ చేయడం మానేసి మనస్సును బుద్ధి పక్క మారుస్తాయి. సాధన ఉంటుంది. యాక్చువల్ ఉత్తరాహార సూచన చూపిస్తున్నారు సదా రాశారా 8 అధ్యాయాలు మహా సదా ఇచ్చారా మధ్యలో 6 గంటల ప్రేరణ సదా చేయించారు. యాక్టివిటీస్ సదాగా పెట్టారు. నాశనాలు పెట్టిన ఒకే లక్ష్యం మనతో సర్వీస్ చేయించినా మనతో ప్రేయర్ చేయించినా మనతో ఏం చేయించినా కూడా ఊర్ధముఖంగా ప్రయాణం చేసి మన గమ్యానికి వేగంగా చేరుకోవాలి. అది కేవలం ధ్యానం కేవలం ప్రేరే కాకుండా అది చేసుకుంటూ దాంతో ఏదైతే మనకు వస్తుందో ఆ మొత్తం అంతా ప్రపంచానికి పంచేవాళ్ళు అనేటటువంటి రెండు నడాచారం. ఆ ధ్యానశక్తి మనలోంచి రావాలా, ఆ ప్రేరులోంచి పుట్టిన శక్తి మనలోంచి రావాలా, మనస్సు బుద్ధిలోకి ప్రయాణం చేయాలా, బుద్ధి ఆత్మముఖంగా వెళ్ళి మొత్తం ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానశక్తిని మనం తెచ్చుకోవాలా. అది వీలైనంత వరకు ఎవరెవరు వాళ్ళ తాలూకు మానసిక స్థితిని బట్టి వాళ్ళ తాలూకు పరిస్థితిని బట్టి దాని ప్రపంచానికి పంచాలి. దాంట్లో ఆనందాన్ని పొందాలి. దాని నుంచి ఏమీ ఆశించుకోవచ్చు. అది యోగ జీవితానికి పద్మావతి. అంటే ఎన్ని ముక్కలు ఉన్నాయి చూడండి. ఆధ్యాత్మిక ఉన్నతమైన అంటే స్పిరిచువల్ ఎలివేటెడ్ పరిణితి మెచ్యూర్డ్ చెందిన దేహములలో కూడా ఎక్కడో ఆధ్యాత్మిక ఉన్నతమైన పరిణితి చెందిన దేహములలో కూడా ఎక్కడో లోతట్టున మానసిక దౌర్బల్యములు దాగి ఉంటాయి. స్పిరిచువల్గా చాలా ఎలివేట్ అయినప్పటికీ చాలా మెచ్యూర్డ్ పర్సన్ అయినప్పటికీ ఎక్కడో వాళ్ళలో దౌర్బల్యాలు దాగి ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నేను 4 సార్లు సాఫ్ట్గా మాట్లాడగలను, అంటే కోపం తిడతాను. తక్కువ నిమిషంలో పోతుంది వేరే విషయం. ఈ లోపల ఆడవాళ్ళకి అందరూ పడిపోతాడు, అట్టే అయిపోతాడు, పగలు పెట్టుకుంటాడు, ఇంకోటి చేస్తాడు. వాడతాను నేనే చేయలేను. ఎందుకంటే వాడికి ఆశించింది లేదు, వాడికి నేనే కోరేది లేదు. శిష్య పరంపర పెంచుకోవాలి మనకేం లేదు. వాళ్ళ డబ్బులు తీసుకో వాళ్ళకి ఉంటే ఇప్పుడు పట్టించుకోవాలి. ఆ ఫీల్డ్ మనం లేం కదా. కానీ 4 సార్లు అదే దౌర్బల్యం. ఒక్కడికి ఉంటుంది. నాకు సడన్ కోపం వస్తుంది, ఇప్పటికీ పోదు. అది దౌర్బల్యం. అది ఒకడు కక్కుడు దొరుకుతుంది. అక్కడ దాకా వచ్చింది అట్టుపడికి ఏమైనా ఏది వాడు అట్టుపడి ఒక గెల్లట్టుపల్లి పెట్టి పెట్టిన పూజ అయిపోయిన తర్వాత ఇంకా అట్టుపడి గెల్లట్టుపల్లి తెస్తాడు, వేరే విషయం. అది అయినా ఒక కట్టుబడి కక్కుడు పెట్టుకుంటుంది. ఇంకా మీరు తోసుకెళ్ళిపోతుంది అటువంటి గుడిలో. అదే 3 hours 4 hours ఆగుతారు. ఆ చివరిలో 4 గుళ్ళు పెడతారు. ఏ గుళ్ళు అది? ఇది శనగుళ్ళే. ఆ శనగుళ్ళు పెడతారు. దానికోసం మీద పడిపోతుంటారు. సిద్ధి భాగం అంటే ఏ భాగం ఇలా గుడి గురించి ప్రధానంగా అది కూడా లేదండి. కట్టుకుంటే ఫ్రీగా ఏదైనా వస్తుందని చెప్పండి. పాంప్లెట్ ఫ్రీగా ఇస్తాను అంటే పాంప్లెట్ అందులో ఏమన్నా మనకు తెలియదు. ఫ్రీగా వస్తుందని కానీ మీద పడిపోతారు. అది పుచ్చుకున్నాక ఇటు చూస్తే పైన భోజనాల దగ్గర, టీల దగ్గర, కాఫీ దగ్గర, టిఫిన్ దగ్గర, పుస్తకాల దగ్గర, వీటి దగ్గర, బట్టల దగ్గర, వాటి దగ్గర, వీటి దగ్గర కక్కుర్తి ఏదో ఒకటి ఉంటుంది. అదే కొంతమందికి ఏమో కోపం ఉంటుంది, కొంతమంది కక్కుర్తి ఉంటుంది, కొంతమందికి ఏదో కొంతమందికి ఈర్ష్య ఉంటుంది, కొంతమంది అసూయ ఉంటుంది, కొంతమంది అహంకారం ఉంటుంది. ఎన్ని సరిపడాయి కదా చెప్తున్నారు. వాటిని కూడా మన లైన్లోని యోగ క్రియలు వెతికి బయటకు నెట్టు చెట్టబడతాయి. అవి కూడా లోపు ఆయన చూడండి భాష. వాటిని కూడా మన లైన్లోని యోగ క్రియలు ప్రేయర్ చేసినాడు ఏదైతే మనకి వర్కింగ్స్ అవి అంటాం కదా, యోగ క్రియలు వెతికి బయటకు నెట్టబడతాయి. లోపుకి దూరి బయట నెట్టబడతాయి. తద్వారా ఆ శరీరం చక్కదిద్దబడతాయి. అలా శరీరం బాగుపడతాయని చెప్తున్నారు. ఇలాగ ఈ పుస్తకం చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఒక వారం కూడా చెప్పుకున్నాను. నెక్స్ట్ టైం చెప్పదలుచుకోవట్లేదు. 21 times ఓంకారం స్టార్ట్ చేయండి. సాగదీ చేస్తే కన్నప్పుడు ఇంట్లో వాళ్ళు మొత్తారు. సాగదీ సేవ అవ్వండి. ఓక చక్రం దగ్గర 3 ఓంకారాలు నేను కొత్తగా స్టార్ట్ చేశాను. స్విట్జర్లాండ్లో స్టార్ట్ చేశాను. నేను స్విట్జర్లాండ్లో స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది.
వస్తే వాళ్ళు కూడా వస్తుంది. నాకు రావు సార్, నేను ఎక్స్పీరియన్స్ ఇంత వస్తున్నాయి అందరిలో రా కంగారు పడతాను. అది 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 ష్యూర్. నేను స్థిర రాసి పార్టీకున్నారు కూడా సర్టిఫికేట్ ఏమన్నారు, ఏమన్నా పంటలు ఏమన్నారు చెప్పండి, ఏమన్నారు మా పాట కూడా ఉందన్నారు, మీరు బందర్లో ఉంటాం. ఇచ్చే అది 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 ఏమన్నారు బందర పంట ఎవరైతే బందర పంట బండోడ బందర బండోడ అది చాలా అందరికీ ఎస్టాబ్లిష్. అది ఈకే గారి దగ్గర నుంచి ఎవరు చిన్నప్పుడే ఎస్టాబ్లిష్ చేస్తారు. 84, 83, 81, 82 అందరూ యంగ్స్టర్సే కదా. నాకు 31 years, నాలుగు 36 years, నా అబ్బాయి అయితే నాకు ఇస్తున్నాడు. ఆ టైంలోనే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎప్పుడు అందరూ మంచి యాక్టివ్గా పనిచేసే రోజుల్లో అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నారు. అంటే స్థిరపరిచేస్తూ ఉంటాం కదా, స్థిరపరిచేస్తూ ఉంటాం కదా, అది సంతోషించే విషయం. అది కాదు కానీ ఈ 21 ఓంకారాలు నేను స్విట్జర్లాండ్లో స్టార్ట్ చేశాను. నేను మామూలు చేస్తుంటాను, స్విట్జర్లాండ్లో స్టార్ట్ చేశాను. 4 o'clock క్లాస్ అయిపోతుంది మామూలుగా, అందరూ డిస్పర్స్ అయిపోతాం. ఆదివారం నాడు 4 o'clock అందరూ వెళ్ళిపోతారు. అది చాలా చాలా దూరం పోవాలి కదా, లేదా ఊరికి పోలా గంట పడుతుంది. నేను రాజేద్దాం అంతా 3:30 ఎంతో మొదలెట్టాను. అరగంట చేద్దాం అనుకో, షార్ట్ పీరియడ్ లేదు కాదు, నేను ఒక చేద్దాం మొదలెట్టాను. చెప్పినా ఉండదు, చెప్పే అవకాశాలు ఉంటారు. అది చేత అయిన తర్వాత 3:30 ఏదో మొదలుపెట్టాను. 21 ఓంకారాలు చేద్దాం, మీరు లాంగ్ సాధ్యం ఒకటి మీరు చెప్పాడు చేయండి, నాతో పాటు చేయండి, బట్ నేను చెప్తాను కళ్ళు తీసుకుని చెప్పి తెలియజేద్దాం. సరే అయింది. 21 టైమ్స్ ఓంకారం అయింది. మాస్టర్ సివి నమస్కారం అంతే. మా సివి నమస్కారం లోటస్ పెట్టి చెప్పి ఊరుకున్నా కావాలి. అయిన తర్వాత ఇదే మన తర్వాత టైం అయింది, టైం నేను చూడలేదు. తర్వాత కళ్ళిప్పాను. కళ్ళిప్తే ఒక ఇలాంటి ట్యూబ్ లైట్లు ఒక 10 ట్యూబ్ లైట్లు వేసుకోండి మనం సరదాగా అనుకున్నాం. ఎంత లైట్ ఈ ట్యూబ్ లైట్ ఎంత బోర్డు ఎల్ఈడీలు ఉంటాయి కదా, పవర్ఫుల్ ఇల్యూమినేటివ్ ఉంటుంది. ఆ మొత్తం కంప్లీట్గా ఎల్ఈడి లైటింగ్ ఎంత నిండిందంటే మనుషులు అనిపించలేదు. వినోద పేరులో కూర్చుని మెడిటేషన్లో కూర్చుని అది ఏంటి అందరూ వెళ్ళిపోతే అందరూ తలపులు వెళ్ళిపోవాలి కదా. మధ్య రోజు మార్నింగ్ నేను జర్నీ అన్నాను, వెళ్ళిపోయినట్టు ఎవరు కనిపించలేదు, నాకు ఎవరు కనిపించలేదు, అందరూ వెళ్ళిపోయినట్టు మొత్తం అంతా తగ్గి అందరూ పదిపోయిందా. అందరూ ఆధారం కూడా అన్ని క్లోజ్ చేసి ఉంటారు, మా ఒక్కళ్ళు తెరిచి ఉంటుంది, తలిపేసి వెళ్ళిపోతే పైకి రాలేము. ఇవన్నీ నా బుర్రలో టగటగడా బుర్రలోకి వచ్చాయి. ఇంకే ఎవరు కనిపించలేదు, వాళ్ళు అనుకోవట్లేదు, లైటింగ్ ఉంది, రాత్రి 12 అయిపోయిందా 12 అయిపోయిందా చెప్పకుండా నేను పోలేకుండా ఉన్నాను. నేను ఒకవేళ పిలిచి వెళ్ళిపోయారు వీళ్ళు అని నాకు చాలా అదొక రకం వచ్చింది. పక్క తిప్పాను. పక్క తిప్పుతున్న హాల్ బయట అంతా కూడా లేక్, పెద్ద లేక్ ఉంటుంది. లేక్ కింద హాల్కి మధ్య గార్డెన్ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది యాక్చువల్గా. చాలా పక్కన కొండలు ఉంటాయి, తెచ్చి చాలా చాలా బాగుంటుంది. చూస్తే అక్కడ సన్లైట్ కనిపిస్తుంది. మనుషులు తిరుగుతారు, అక్కడ మనుషులు తిరుగుతారు, లేక్ కనిపిస్తుంది, కొండలు కనిపిస్తుంది, సన్లైట్ కనిపిస్తుంది. ఈవినింగ్ టైం కదా, మనుషులు తిరుగుతారు, హాల్ పక్క చూస్తుంది. ఆలోచించి ఎలా చూసి కళ్ళ ఏంటంటే బాగా దొరుకుతుంది చూస్తే కదా మసక 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 మనుషులు కనిపిస్తున్నారు. ఒక 10 నిమిషాలు అయ్యేటోళ్ళకల్లా ఆ మసక సినిమాలు చూపుతుంటారు కదా, మసక కనిపించి అలా ఉంటారు కదా, కళ్ళు ఇప్పంగానే కళ్ళు గుడ్డోడు ఆపరేషన్ చేస్తారు అట్లా అలా సినిమాలు చూపుతారు. ఎప్పుడు చూపిస్తున్నా మీకు అట్లా అయిన తర్వాత ఒక 15 నిమిషాల కల్లా అందరూ కనిపించారు. వాళ్ళు మొత్తంగా కళ్ళు తెచ్చింది. టైం చూస్తే 4 అయింది. 4 అయింది. అంతే అయిపోయిన తర్వాత కళ్ళు వచ్చి పక్కన ఉంటాయి టిష్యూస్ ఉంటాయి, టిష్యూస్ పెట్టి కళ్ళు తుడుచుకుని తర్వాత చూసిన తర్వాత అందరూ దగ్గరికి ఎలా ఉంది అంటే అందరూ అలా మొత్తం కళ్ళు తెచ్చి బాగుందని చెప్తే 5 minutes కూర్చున్నావా, అందరూ మంచిగా తాగండి అని చెప్పి అందరూ మంచిగా తాగడం తర్వాత నేను చెప్పాను, నేను చెప్పకుండా చెప్తాను. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్లో చాలామంది కళ్ళు మూసుకుంటే ధ్యానం చేస్తుంటే వైట్ లైట్ కనిపిస్తుందని చెప్తారు. చాలామంది ఎప్పుడో కనిపించిందో తెలియదు. సడన్గా ధ్యానం ఎవరికైనా బాగా కుదిరితే ఏమాత్రం కొంచెం ధ్యానం కుదిరినా కూడా వైట్ లైట్ కనిపించినది చాలా సాధారణంగా జరుగుతుంటుంది, చాలామంది చెప్తుంటారు. కానీ కళ్ళిప్పిన తర్వాత సన్లైట్ 4 గంటలకు సన్లైట్ అంతా బ్రహ్మాండంగా బయట ఉన్నప్పుడు సన్లైట్ ఉంటున్న
అనుకోని అయింది అలా నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. పర్మిషన్ లైట్కి వెళ్ళి వచ్చిన అవన్నీ వేరు. సన్లైట్ ఉంటున్నప్పుడు సన్లైట్ని మించిపోయి సాహస సూర్యుడు అంటారు కదా వాళ్ళు, అది దేవాల వాళ్ళు కార్యాలు రాస్తూ ఉంటారు. అక్కడ వెళ్ళి కనిపించింది ఎన్నో కొన్ని కోటి మంది సూర్యులందరూ ప్రపంచం ఎలా ఉంటుందో అక్కడ వెళ్ళి కనిపిస్తుంది అని రాస్తారు. అక్కడ వెళ్ళి కనిపిస్తుంది అని రాస్తారు జనంలో. అది చదువుకోవడం మనం నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాను. వాళ్ళని యోగాలో 21 days చెప్పాను. దీనికి అది సంవత్సరాలకు నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తున్నాను అంటే దాదాపు 9 నుంచి వెళ్తున్నాను కదా. అంటే సంవత్సరాలైంది అదొక 3-15 10 సంవత్సరాలు వెళ్తున్నాను కదా. అలా ప్రతి సంవత్సరం స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఎక్కువ వేరియేషన్ ఉంటుంది. ఇదైనా నేను మొదలుపెట్టాను 21 times ఓంకారం అనేది మొదలుపెట్టాను లాస్ట్ ఇయర్. మీకు కూడా చెప్తున్నాను. ఓంక చక్రం దగ్గర 3 ఓంకారాలు తర్వాత మారుస్తాను. మార్చడానికి వీలు పడితే మీకు మన బట్టి ఉంటుంది. 3 ఓంకారాలు చేయండి 21 times. సాగదీస్తే ఆ టైం పడుతుంది. నేను చెప్పిన దాంట్లో చేయండి. ఎప్పుడు కూడా అంతా ఎండ్ చేయాలి. ఎప్పుడు కూడా చేయండి. వచ్చేవారం వరకు నా మూడు బాగుంటే ఆ ఓంకారాలతో ప్రాణాయామం అడిగేది చెప్తాను. ఇక్కడ నుంచి 1 year నేనేం పెట్టినా అంటే ఎవరైతే గుర్తుగా వస్తారో వాళ్ళు క్రమంగా ఓంకారాన్ని ప్రాణాయామాన్ని అలవాటు చేసి ప్యూరిఫికేషన్ అదే కదా. సేమ్ అది తీసాను. నేను చెప్తాను చెప్పండి. అది వచ్చింది నాకు. ఎందుకే గుర్తుపెట్టి తీసాను. ఆయన సూక్ష్మశరీరాన్ని కూడా ప్యూరిఫికేషన్ కోసం యోగాలు అని చెప్పారు కాబట్టి దాన్ని నేను తీసుకున్నాను. అందుకే దాంతో మొదలు పెట్టాను. అందువల్ల నేను ఎన్నాళ్ళైతే ఊళ్ళో ఉంటానో అంతకాలం ఎవరైతే రెగ్యులర్గా వస్తారో నేను సిలబస్ మారుస్తాను. ఒక 3 months అంతా చేస్తాను. అయిన తర్వాత 21 ఓంకారాలు అవుతాయి కదా. తిరిగాక ప్రాణాయామాలు నెక్స్ట్ వీక్ చెప్తాను. 21 ప్రాణాయామంతో కలిపి 21 ఓంకారాలు చేస్తాను. చేసిన తర్వాత మీరు ప్రేయర్ చేసుకున్నారో ప్రేయర్ చేసి వీలు పడతారు. తర్వాత ఆలోచిద్దాం. అట్లా కొద్దిగా మీ మెడిటేషన్ ప్రాసెస్ ప్రేయర్ ప్రాసెస్ పెంచుతారు. మీరు చేసుకుంటారు. టైం పడదు. చేసుకుంటారు. ప్రేయర్ మాత్రం కంపల్సరీ చేసుకుంటారు. 50%. నేను చెప్పేది కూడా బాగా ప్రేయర్ ముందు కానీ ప్రేయర్ తర్వాత కానీ చేసుకోండి. లేదు ప్రేయర్ ముందు చేసుకోండి. లేదా రాత్రి చేసుకోండి. ఒకవేళ కుదరకపోతే రాత్రి చేసుకోండి. దీని టైమే లేదు. అట్లా కొంత చేస్తాను. కొంత విజయం లైన్లోకి తీసుకెళ్తాను. విజయం లైన్లో అంటే ఏంటంటే గ్రహాలు అంటే ఏంటి, రాసులు అంటే ఏంటి, సప్త గ్రహాలు అంటే ఏంటి, సప్త లోకాలు అంటే ఏంటి, 12 అంటే ఎవరు, సాధన అంటే ఎట్లా ఉంటుంది, పరమగుల తాలూకు మార్గం ఎలా ఉంటుంది, మన తాలూకు లైఫ్లో మనం ఒక లైన్ ఎలా మనం ఏర్పాటు చేసుకోవాలి. సాధన కార్యాచరణ సాధన. నేను నా లైన్లో భారత నేను జన్మారు పక్కన రాలేదు. నేను ఆ లైన్ నుంచి మారను. కొంచెం పక్క వచ్చారు స్కూల్ పెట్టి. అది కూడా ఎడ్యుకేషన్ కాబట్టి విజయం లైన్ కూడా పెట్టాను. కావాలి నిజంగా విజయం లైన్ తగ్గింది. యాక్చువల్గా నాకు స్కూల్ లైఫ్ టోటల్గా ఇరుక్కుపోయింది. కానీ లైన్ మారరు. ఎవరు లైన్స్ మారరు. మాస్టర్ ఆ లైన్ మారలేదు. సీఈ గారు ఆ లైన్ మారలేదు. ఏ లైన్ వెళ్ళాలో మాకు తెలియాలి ఫస్ట్. అది చెప్పాను. పరిణితి చెందినటువంటి వాడు అంతకాలం అనుసరించి కార్యాచరణ బుద్ధిని ఉపయోగించి కార్యాచరణలో వెళ్తామని చెప్పేసి కదా, దాన్నే స్వధర్మం అంటారు. అది చెప్పినదే చెప్పేసి అది మనం ఏర్పాటు చేసుకోవాలా. లైఫ్ అంతా దాన్ని ఫాలో అవ్వాలి. మనం దీన్ని ఫాలో అవ్వాలి కాదు. లైఫ్ అంతా దేన్ని ఫాలో అవ్వాలి? దాన్ని ఫాలో అవ్వాలి. దాన్ని ఫాలో అవుతున్న లైఫ్ అంతా కూడా అభ్యర్థులుగా ఇవన్నీ ఆ సులువు తెలియాలి. ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. వీటిని జరిపించుకున్నారు ప్రయత్నం చేస్తే ఈ ముడిపడతాయి తప్ప లైఫ్ అక్కడ పెడితే ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇవి
జరగవేమో అని భయపడి జరగదు. అది అక్కడ ఉండే రహస్యం. అందరికీ కుదరదు, అందరికీ అది దాని మీద నమ్మకం కుదరదు. ఆ నమ్మకం కుదరకపోతే ఆ లైన్ కుదరదు. అందువల్ల నెక్స్ట్ వీక్ నుంచి అది చేస్తాను, ఈ ఊళ్ళో వరకు చేస్తాను. ఇలా వరకు అకౌంట్ కూడా రండి. 5 గంటలు మొదలుపెట్టి ప్రేయర్తో ఆపేద్దాం. 5 గంటలు మొదలుపెట్టి ప్రేయర్తో ఇది చేయడానికి. సో ముందు చేసుకుందాం. ఒక నా రోజు ఏదో నేను ఒక గంట సేపు చెప్తాను, నా ప్రేయర్ చేస్తే డిస్కస్ అంటే 5 గంటల నుంచి 6:30 7 గంటల వరకు పడుతుంది. 2 hours పడుతుంది. ఇంటికెళ్ళి వంట కూడా చేసుకోండి. మీ ఇంట్లో వంటలు సూర్యాస్తమయం ముందే తింటారు కదా, అప్పుడు 9 గంటలు తింటారు కదా, అది కూడా లెక్కేస్తున్నారు కదా. ఇంట్లో టీ ఇచ్చినాం కదా, టీనే బిస్కెట్లు ఏమో పెట్టండి. పకోడీలు తింటారు ఆదివారం పూట. పకోడీ చేసుకో మా బాగుంది. ఆ పకోడీలు చేసినండి పెట్టండి, వాళ్ళు తింటారు. వాళ్ళకి 9 గంటలు ఆకలేదు. ఇక టీవీ చూడమని చెప్పండి. స్వరాక్షాలు వస్తుంది ఆదివారం పూట చూడమని చెప్పండి. పాటలు వింటే ఆరోగ్యానికి మంచిదని కూడా చెప్పండి. ఇలా 7 గంటలకి ఇంటికి వెళ్ళి వంట చేస్తే గంటలు అయిపోతుంది. చేసుకోండి. బయట సార్ పెట్టుకోండి. నేను ఊళ్ళో ఆదివారం చేస్తాను. వచ్చే ఆదివారం ఊళ్ళో ఉంటుంది తిరుగుతాను. ఉంటే మాత్రం నేను